94వ కీర్తన 18వ చరణం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచును. మరొకసారి మనం చదువుకున్నాం. మరొకసారి, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుతుంది. ఈ భక్తి జీవితం అనేది సామాన్యమైనది కాదు. ఏంటంటే భక్తి జీవితం అనేది సామాన్యమైనది కాదు. ఈ భక్తి జీవితం ఎలాంటిదనంటే కొట్టుకుపోతున్నటువంటి సెలయర్లో బ్రతికిన చేప ఎదురెత్తడం లాగా. ఎలాంటిదండి? కొట్టుకుపోతున్నటువంటి సెలయర్లో బ్రతికినటువంటి చేప ఎదురెళ్ళటం లాంటిది. అందుకనే ఈ భక్తి జీవితం సామాన్యమైనది, మనం అనుకున్నంత సులువైనది కాదు. ఈ భక్తి జీవితంలో ఆటలు వస్తాయి, పోట్లు వస్తాయి, ఎదురెతలు వస్తాయి. ఈ భక్తి జీవితం కొనసాగాలి అని అంటే చాలా ప్రయాసపడుతూ ఉండాలి. అందుకని ఈరోజు నేను చెప్తాను, కామన్గా ఒక భక్తి జీవితాన్ని కొనసాగించడం అనేది అది ఎలాంటిదంటే ఆశయం లాంటిది. ఆశయం అంటే తెలుసా? ఆశయం అంటే తెలుసా? ఆశయం నవ్వు లాంటిది. అంటే సామాన్యంగా మన యొక్క భక్తి జీవితం కొనసాగిపోతే ఆ భక్తి వలన మనకు కలిగేది నవ్వు తప్ప, చింత తప్ప, చీపు తప్ప మరొకటి ఏమీ ఉండదు. అయితే ఈరోజు నా మాటలు ముగించే ముందు, నా మాటలు చెప్పి ప్రారంభించే ముందు ఒక మాటని నేను మీకు అనుబంధంగా చెప్తాను. మీకు చదువుకున్నటువంటి వాడు ఉంటే ఇక్కడ ఎవరైనా ఫుల్ స్టాప్ తెలుసా? ఫుల్ స్టాప్ తెలుసా? ఫుల్ స్టాప్ అంటే ఏంటి? ఒక చుక్క, అంటే ఇక అయిపోయింది, సమాప్తం అని కదా అర్థం. ఫుల్ స్టాప్ అంటే, ఫుల్ స్టాప్ ఎందుకు పెడతారంటే ఇక రాసింది అయిపోయింది, ఇక లేకపోతే ఆ సెంటెన్స్ అయిపోయింది, లేకపోతే ఆ భాగం అయిపోయింది, ఇక ఏమీ లేదు అనటానికి పెట్టేది ఫుల్ స్టాప్. కామా అనేది ఉంటుంది. ఏంటండి? కామా అనేది ఉంటుంది. ఈ కామాన్ని ఎందుకు పెడతారు అని అంటే, చూడండి, ఇంకా కొనసాగుతుంది, ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది అని చెప్పడానికి ఈ కామాన్ని ఇలా పెడతారు. అయితే ఈరోజు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, భక్తి జీవితంలో సాధారణమైనటువంటి భక్తి జీవితానికి అలవాటు పడిపోయినటువంటి విశ్వాస జీవితంలో సాతాను ఏం చేస్తాడంటే సడన్గా ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. అమ్మా నా మాటలు వినండి, అమ్మా నా మాటలు. భక్తి జీవితాన్ని సాధారణంగా నవ్వు కొల్పే రీతిగా ఏదో ఒక చేద్దాం అన్నట్టుగా ఈ భక్తిని మనం చేస్తే ఏదో ఒక రోజు సాతాను వచ్చి మన యొక్క భక్తి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. ఏం పెడతాడండి? ఫుల్ స్టాప్. ఆ ఫుల్ స్టాప్ పెడితే అయ్యో మనం ఏమైపోతామో మనకు తెలియదు. మీకు బాగా అర్థం కావడానికి నేను ఒక ఉపమానం చెప్తాను. ఒకరోజు బ్రతక నేర్చినటువంటి ఒక నలుగురు ఉన్నారట. ఏంటండి? బ్రతక నేర్చినటువంటి వారు ఒక నలుగురు ఉన్నారు. అంటే వాళ్ళకి పని చేయలేరు, ఏ పని పాట వాళ్ళకి లేదు, మొత్తానికి బ్రతుకు వెళ్ళవచ్చా, ఏదో ఒకలాగా వాళ్ళ బ్రతుకులు కొనసాగిపోవాలి. ఏ విధంగానూ కూడా నాన్న బేస్ త్రిపుల్ తగ్గించు, ఏ విధంగానైనా ఏ పని చేయకుండా మేము బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఎలా ఉంటుంటే ఎలా బ్రతకాలి? ఎవరో ఒకరిని మోసం చేయాలి అనుకున్నారు. ఒక రాజుగారిని చూశారు. ఒక రాజుగారిని చూసి రాజుగారికి ఒక కబురు పంపించారు. అయ్యా రాజుగారు, మీ దగ్గరికి వస్తామండి, ప్రపంచ దేశాలన్నీ తిరిగామండి, ప్రతి దేశంలో ఉన్నటువంటి రాజుని మేము గమనించామండి, మీకు ఇలాంటి తెలివి కలిగినటువంటి రాజు, మహాప్రభావం కలిగినటువంటి రాజు, అలాగే మనుషుల్ని మీలాగా పాలించేటువంటి రాజు ఇంకెక్కడ మాకు కనిపించలేదండి, కాస్త మీరే మాకు సాటి అయినా బాగా ఉన్నటువంటి రాజుగా అనిపించారు, కాబట్టి మీ దగ్గరికి వస్తామండి. మా దగ్గర ఒక వస్త్రం ఉంది, ఆ వస్త్రాన్ని మేము స్వయంగా మేమే దాన్ని నేస్తాం, మేదులుగానే నేస్తాం. ఆ నీటివే కాకుండా ప్రాముఖ్యమైనటువంటి రాజు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గనుడైనటువంటి రాజు ఎవరైనా ఉంటే వారికి ఆ యొక్క వస్త్రాన్ని ధరింపజేయాలనుకుంటున్నాం, కాబట్టి మీరే మాకు సరిపోతారనుకుని మేము ఈ వస్త్రాన్ని మీకు ఇవ్వాలని ఆశించామండి, దయచేసి మమ్మల్ని రమ్మంటారా అని అంటే పాపం రాజుగారు సంకలు గుర్తుకున్నారు. మనకి కూడా అలా అనిపిస్తుంది కదా. చూడండి, మనమే గనులు, మనమే సంఘంలో గొప్పవాళ్ళం అని అన్నాను అనుకోండి, చూడండి వెంటనే మనకు అంత గొప్పవాళ్ళు లేరని మనంగానే ఏం చేస్తాం? గాలి కొట్టేసుకుంటాం. మొత్తానికి ఈ రాజుగారు కూడా రండి బాబు అని అన్నారు.
మొత్తానికి నలుగురు కూడా బయలుదేరిన తర్వాత వచ్చి ఈ యొక్క రాజుకి ఒక షరతు పెట్టారు. అయ్యా మాకు ఒక స్థలం ఇవ్వండి, లేకపోతే ఒక మంచి కోటను మాకు ఇవ్వండి, మీకుండేటువంటి కోటలో ఒక స్థలాన్ని మాకు నియమించండి, మీకు అది వేరుగా ఉండాలి, లేకపోతే మీ యొక్క రాజభవనానికి అది దూరంగా ఉండాలి, ఆ దూరంగా ఉన్నటువంటి స్థలంలో మనం ఉంచండి, మాకు కావలసినవన్నీ ఇవ్వండి. ఎందుకంటే అది శ్రద్ధతో చేయాల్సింది, ఎవరో చూడకూడదు. ఒకవేళ చూడాలి అని అనుకుంటే అది ఎవరికి కనిపిస్తుంది అంటే చూడండి, జ్ఞానవంతులకే అది కనిపిస్తుంది. ఎవరికి కనిపిస్తుంది? జ్ఞానవంతులకే అది కనిపిస్తుంది, మామూలుకి అది కనిపించదు, అవివేకులకి అది కనిపించదు అని మొత్తానికి వీళ్ళు చెప్పిన తర్వాత ఈ రాజుగారు కుతూహలం ఆపుకోలేక మంత్రి గారికి చెప్పారు. ఏంటండి కుతూహలం ఆపుకోలేక, ఒరే బాబు, మన దేశానికి నలుగురు రాబోతా ఉన్నారు, వాళ్ళు మనం సాధారణంగా ఆహ్వానించాలి. ఎందుకంటే ప్రపంచంలో గనుడైనటువంటి వారికి ధరింపచేసేటువంటి వస్త్రం వాడి దగ్గర ఉంది, ఆ వస్త్రాన్ని నాకు ధరింప చేయడానికి వస్తున్నారు, అది అందరికీ కనిపించదు. ఏంటండి అది అందరికీ కనిపించదు, ఎవరికి కనిపిస్తుంది అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళకే, తెలివి కలిగినటువంటి వాళ్ళకి అది కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి సపర మర్యాదలు నువ్వు చేయాలి అని ఆ మంత్రి గారికి ఆజ్ఞాపించారు. నా మాటలు అర్థమవుతున్నాయా? నాకు అటాచ్ అవ్వాలి అంటే నన్ను మీరు అర్థం చేసుకుని నన్ను వెంబడించాలి. మొత్తానికి ఈ నలుగురు వచ్చి రాజుగారికి కనిపించగానే, అయ్యా మాకు అన్ని రెడీ చేశారా అని అంటే రెడీ చేసేవాడు. మొత్తానికి రెడీ చేస్తే ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత చూడండి, వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి ఆ కోటలోనికి వెళ్ళి తినటం పంటం. ఏంటండి తినటం పంటం, ఇంకేమి లేదు. ఇంకా రోజు తింటాం. రాజుగారికి ఎలాంటి భోజనాలు వస్తాయని చెప్పండి, రాజుగారికి ఎలాంటి భోజనాలు పెడతారు, అతిథులకి ఎలాంటి భోజనాలు పెడతారు, సపరి మర్యాదలు. అంటే ఈరోజు నీసు లేదు అనటానికి ఉండదు, ప్రతిదీ చక్కగా ఏది కావాలంటే అది. చూడండి అక్కడి నుంచి ఆర్డర్ వస్తుంది, ఏమంటే ఈరోజు మాకు ఈ షెడ్యూల్ కావాలి, ఇలాంటి కూరలు కావాలి, ఇలాంటి భోజనం కావాలి, ఇలాంటి బిర్యానీలు కావాలి అని అంటే మొత్తానికి రాజుగారు కదా అన్నీ. ఎందుకంటే ఈ యొక్క రాజుగారు మర్యాద చేసేటప్పుడు ఏమీ తక్కువ ఉండదు కదా, అలాంటప్పుడు ఈ రాజుగారు అన్ని 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 ఇచ్చేస్తా ఉన్నారు. మొత్తానికి వీళ్ళు అడిగింది, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే తినటం పంటాం. ఏంటి తినటం, ఇక తినడం అనుకోవడం తప్ప ఇంక వేరే మళ్ళీ. ఒకరోజు రాజుగారికి అనుమానం వచ్చింది, ఏంటి దగ్గర నెల అయిపోయింది, నెల రోజులు పడుతుంది అది వస్త్రం వేయడానికి. అనంతలోకి మంత్రి గారిని పిలిచి మంత్రి గారిని అన్నాడంట, ఒరే బాబు కాస్త పని మీద ఉన్నారు, ఎక్కడి వరకు వచ్చిందో వెళ్ళి చూడు అని అనగానే మొత్తానికి ఈయన మంత్రి గారు తన పరివారాన్ని తీసుకుని మొత్తానికి వెళ్ళిన తర్వాత అక్కడ దూరంగానే చూశారు, ఎవరో వస్తున్నటువంటి ఈ నలుగురు. ఎవరు వస్తున్నారో? మంత్రి గారు వస్తున్నారు. మంత్రి గారితో ఎవరు వస్తున్నారు? పరివారం వస్తున్నారు. వస్తుంటే సౌండ్ వస్తుంది కదా, మొత్తానికి వెళ్ళి ఎలక్ట్ అయిపోయారు. పడుకున్నటువంటి వాడు, లేకపోతే నిద్రపోతున్నటువంటి వాడు, తినేవాడు, అందరూ ఎలక్ట్ అయిపోయి మొత్తానికి చూడండి ఒక మంచం లాగా వాళ్ళు మంచం నేస్తున్నట్టు కూర్చున్నారు. మొత్తం అరే ఒకడు అంటున్నాడు, అందులో నిలబడి అరే ఇలానే ఇలానే అంటున్నాడు. ఇలానే అంటే వీడు ఇంకొకడు ఒరే అది పడిపోతుంది కింద పోతుందే అందులో ఏం అర్థమవుతుంది. మొత్తానికి ఆ మంత్రి గారు లోనికి వచ్చారు. వద్దులోకి ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఒరే జారిపోతుంది అంట్లోకి అక్కడ ఏం కనిపిస్తుంది ఎవరికి? అంత వద్దుదే ఏం లేదు అక్కడ, ఏమీ లేదు. మొత్తానికి ఏదో ఉన్నట్టుగా అది కొట్టుకోమని ఇది కొట్టుకోమని, అది లాగమని ఇది లాగమని, ఒర్రే జారిపోతుంది అంట్లోకి, అలాగే పట్టుకుని అంట్లోకి. చూడండి ఒరే ఇలా లాగాలని ఇంకొకటి అంటే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వీళ్ళకే అర్థమైపోయింది, మనకి బుర్రలేదు, ఏం లేదు, అందుకే కనపడుతుంది. ఒకవేళ బుర్రలేదని చెప్పుకోనంటే ప్రపంచాన్ని పాలించేటువంటి రాజు కింద నేను మంత్రిగా పనిచేస్తున్నాను, నాకు బుర్రలేదని అంటే అందరికీ తెలిసిపోయినాడు, నా బుర్ర పోతుందంటే పక్కనని అడుగుతాడు, ఎలా చూసావా రాజుగారి వస్త్రం సగం అయిపోయిందిరా ఆయన అడుగుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి నలుగురిలో ఒకటి అంటున్నాడు, అయ్యగారు ఇంకా 4 రోజులు పడుతుందండి, మీరు నెల రోజుల తర్వాత వచ్చి ఇది మనం పట్టుకుని వెళ్ళిపోవచ్చు అని అనగానే మొత్తానికి ఈ మంత్రి గారు చెప్పినటువంటి మాటను విని మొత్తానికి రాజుగారికి వెళ్ళి మాట చెప్పి, అయ్యారు మీ వస్త్రం మామూలుగా లేదండి, ఎందుకండి మీ వస్త్రం మామూలుగా లేదండి,
ఇక అది దేవదూతలు ధరించే వస్త్రంలాగా ఉందండి. అది మనుషులకి కనిపిస్తుందండి, మామూలుకి కనిపిస్తుందండి, మొత్తానికి జ్ఞానవంతుడిగా కనిపిస్తుంది. నేను చూసినప్పుడు అండి అది చాలా గొప్పగా ఉందండి అని మొత్తానికి ఓవర్ యాక్షన్ చేసి అక్కడ చెప్పిన తర్వాత కొంతకాలానికి ఈ రాజుగారికి కుతూహలం ఆపుకోవట్లేదు. ఆ రాత్రి నుంచే భోజనం చేయడం మానేశాడు. ఎందుకంటే అలాంటి వస్త్రం ఎప్పుడు చూడలేదన్నారు కదా ఎవరో మంత్రి గారు వచ్చి, ఈ వస్త్రాన్ని ఎలాగోలాగా చూడాలి, ఈ వస్త్రాన్ని ఎలాగోలాగా ధరించుకోవాలి అని అనుకుని మొత్తానికి ఒక 2 రోజులు పోయిన తర్వాత ఈ రాజుగారు కూడా బయలుదేరారు. మళ్ళీ అదే యాక్షన్ ఏంటండి, మళ్ళీ అదే యాక్షన్. రాజుగారు వస్తుంటే సౌండ్ వస్తుంది కదా, మళ్ళీ వచ్చారు. నలుగురు కూర్చుని నలుగురిలో ఒక నిలబడి అంటాడు, ఒరే పట్టుకో అంటాడు, ఒరే జారిపోతున్నా అంటాడు, ఇంకొకడు ఇలా నీరా అంటాడు, అలా నీరా అంటాడు, అలా పట్టుకో ఇలా పట్టుకో అని అట్లోకి మొత్తానికి ఈయన చూసిన తర్వాత ఏం లేదు, ఏం లేకపోతే ఎలా పట్టుకో జారిపోతున్నా అంటాడు ఇటు అని వీళ్ళంట్లోకి టక్కన గుర్తొచ్చింది. ఏమాట, అయ్యి బాబు ఈ ప్రపంచాన్ని పాలించేటువంటి రాజు నేను, నాకు అది కనిపించట్లేదంటే నన్ను ఏమనుకుంటాను, బుర్ర లేదనుకుంటాను, జ్ఞానవంతుని నేను, అందరికీ కనపరుచుకోవాలి ఈ ఆలోచనతో ఇతను ఏమనుకున్నాడా, ఈలోపు ఇలా అనుకుంటున్నప్పుడే ఆ నలుగురిలో ఒకడైనటువంటి నిలబడి రాజుగారు ఎలా ఉందండి మీ వస్త్రం అన్నాడు. అని అంట్లోకి ఈయన అంటాడు, ఆహా భలే ఉంది వస్త్రం, మామూలుగా లేదండి వస్త్రం, మా మంత్రి గారు చెప్పుకునే దానికంటే ఈ వస్త్రం ఇంకా గొప్పగా ఉందని చెప్తాం ఇంట్లోకి. మొత్తానికి ఒక రోజు రానే వచ్చింది. సార్ మీరు ఒక 10 రోజుల తర్వాత మీరు రండి, ఈ వస్త్రం పూర్తి చేసేస్తాం, వచ్చిన తర్వాత ఈ వస్త్రాన్ని మీకు ధరింపు చేస్తాం, అందరూ ఎదుర్కొంటా మేము దీన్ని మీకు ధరింపు చేస్తాం అనగానే మొత్తానికి ఈ రాజుగారు వచ్చారు. రానే వచ్చింది ఆ సమయం. ఏ సమయం, రాజుగారు వస్త్రం ధరించుకునేటువంటి సమయం. మొత్తానికి నూలు పోగు కూడా లేదు రాజుగారి మీద. ఏంటండి, నూలు పోగు కూడా లేదు. రాజుగారికి ఆ వస్త్రం ధరించారు, మీకు ఏమీ ఉండకూడదండి అని మొత్తానికి ఆ రాజుగారికి చెప్పారు. రథం మీద ఎక్కించారండి రాజుగారిని. మొత్తానికి రథం మీద ఎక్కించి ఆ రథం మీద కూర్చోబెట్టి ఒకడు ఒరే అలా పట్టుకో ఇలా పట్టుకో, ఇంకా మీరు ఎవ్వరూ రావద్దండి, మేమే ధరింపు చేస్తామని ఆ రాజుగారికి ఆ వస్త్రాన్ని ధరింపు చేసిన తర్వాత ఆయన ఊరేగిస్తున్నారు. ఏంటండి, ఊరేగిస్తా ఉంటుంటే ఆ ప్రజలందరూ చూస్తున్నారు. ఆ ప్రజలందరూ అనుకుంటున్నారు, ఈ రాజు ఈ మంత్రి ఈ పరివారంతో అన్నారు కదా, ఇలా తెలిసిపోయిన విషయం, ఒకవేళ కనపడకపోతే ఏమవుతుంది, జ్ఞానం లేదు, ఒకరికొకరు అనుకుంటున్నారు మనసులో, ఒకరికొకరు అనుకుంటున్నారు, ఏంటి రాజుగారి పోడుగా ఉన్నారండి, రాజుగారికి ఏంటి బట్టలు లేకుండా దేంటి వస్త్రం అన్నారు, అంటే వస్త్రం కనిపించట్లేదు అని ఒకరికొకరు మనసులో అనుకుంటున్నారు. కానీ ఎవరో చెప్పట్లేదు, పక్కన వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే పక్కన వాళ్ళు చెప్పారంటే ఏమైపోతారు, సేమ్ అయిపోతారు, మాకు జ్ఞానం లేదనుకో. మొత్తానికి వీళ్ళందరూ కూడా కమిట్ అయిపోయి ఎలా అనుకుంటుంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న కుర్రోడు వచ్చి రాజుగారికి వస్త్రం లేదేటమ్మా ఇదే చిన్నపిల్లలకి ఏముంటది జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం అనే దానికంటే మంచి చెడ్డ తెలియదు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కల్లా కప్పడం ఎరగరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. అప్పుడు వీళ్ళ తల్లి అంటుంది, ఏమని అంటుంది, ఎవరే నీకు కనిపించట్లేదా నిజంగా అని అంటే, అవునమ్మా రాజుగారు బోర్డుగా ఉన్నారమ్మా, రాజుగారి దగ్గర ఏమీ లేదమ్మా ఆ ఇంట్లోకి ఈ తల్లికి అనుమానం వచ్చింది. నిజమేనా? అవునమ్మా నిజమే, నాకు కనిపించట్లేదురా. మళ్ళీ మొత్తానికి ఊరుకోక పక్క ఇలా తడిమి, అక్క నీకు కనిపిస్తుందా అని అంటే, అదే నాకు చెప్దాం అనుకున్నాను, నేను బుర్ర కొనుక్కున్నాను, రాజుగారికి ఏం లేదు. ఇంకొక ఆవిడ్ని మళ్ళీ అత్తని పిలిచి, అత్త మా ఇద్దరికే కనిపిస్తుంది, నీకేమైనా కనిపిస్తుందా? ఏమి లేదు బాబా, ఏమవుతుందో తెలుసుకోలేదు, రాజుగారిని ఏంటి అలా పొడిగా తిప్పేస్తున్నారు ఊరంతానే అని మొత్తానికి ఇదంతా తెలిసిపోయింది. చివరికి ఆ వార్త ఎవరికి తెలిసిపోయింది, రాజుగారికి తెలిసిపోయింది. రాజుగారు సేమ్ అయిపోయి మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వస్త్రాలన్నింటినీ చెప్పుకొని మొత్తానికి కప్పుకొని కోటలోనికి అడుగుతుంది. ఒకవేళ విశ్వాస జీవితంలో సాధారణంగా కాలక్షేపానికి నువ్వు పోతా ఉంటుంటే సాతాను చేత అలా మోసపరచబడతాం. ఏం చేయబడతాం?
ఆ నలుగురు ఆ రాజుని ఎలా మోసం చేశారు, ఆ ప్రజల్ని ఎలా మోసం చేశారు, ఆ ప్రజల మీద పడి ఎలా తిన్నారో అలాగే ఈ సాతాను ఈ భక్తి జీవితాన్ని సాధారణంగా తీసుకుంటే మనం ఏదో ఒక రోజున అలా ఏమైపోతాం, మోసపోతాం. కాబట్టి దేవుని బిడ్డలు అనేటువంటి మనం చూడండి, సాతాను మన కామన్ జీవితాన్ని, కామన్ యొక్క ఆ విశ్వాస జీవితాన్ని ఏం చేస్తాడనంటే ఒకరోజు స్టాప్ చేసేస్తాడు. ఇక్కడ దావీదు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా కృప నన్ను బలపరిచింది, ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు. చూడండి, దావీదు ఏమనుకున్నాడంటే, ఇక నా పని అయిపోయింది, నాకు ఇంకేమీ లేదు, నా జీవితం ఇక్కడతో అయిపోయింది అని అనుకుంటా ఉన్నాడు. 3 విషయాలు నేను చెప్తాను. ఏంటి ఆ 3 విషయాలు అని అంటే, ఒకటి, సాతాను మన భక్తి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు మనంగానే ఫుల్ స్టాప్ పెట్టుకోవడానికి ఇష్టపడతాం. మూడవది ఏంటంటే, మనం చూసినటువంటి ప్రజలు మనకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇష్టపడతాం. ఈ 3 జరుగుతాయండి. ఏది జరిగినా, ఈ 3 ఏది జరిగినా నీ జీవితం, నీ భక్తి జీవితం నాశనం అయిపోతుంది అనడానికి అది కారణం అవుతుంది. దేవునికి ఇష్టం. ఈ 3 విషయాల్లో ఏదో ఒక సందర్భంలో జరుగుతుంది. మొట్టమొదటిది, సాతానైనా నీకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడో, నీకు నువ్వుగానైనా ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటావు, లేకపోతే నేను చూసినటువంటి వాళ్ళైనా ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటారు. ఇది అదే ఏంటి అని అంటే, దావీదు జీవితాన్ని తనకు తాను తొంగి చూసుకున్నప్పుడు ఏమని అనిపించింది అంటే, నా కాలు జారిపోయింది, నా పని అయిపోయింది, నా జీవితం ఇక్కడ లేదు అని అనుకున్నటువంటి సమయంలో యెహోవా కృప వచ్చంట అతన్ని బలపరిచింది. అయితే ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తాను. నీవు లేకపోతే సాతాను, ఇతరులు, నేను చూసేటువంటి ప్రజలు నీకు ఫుల్ స్టాప్ పెట్టేస్తే, దేవునికి గనక ఆ సమయంలో నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే దేవుడు ఆ ఫుల్ స్టాప్ను కాస్త ఏం చేసేస్తాడు, ఎలా మార్చేస్తాడు, అంటే ఏమీ లేదు, అక్కడ ఒక చుక్క ఉంది, ఆ చుక్కను మరలా కిందకి ఎలా లాగుతాడు, లాగగానే అది ఏమైపోతుంది, నీది ముగింపు కాదు, నీది ప్రారంభం అని దేవుడు మరలా నిన్ను నొక్కి ఎక్కడికి గెలుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి జీవితాలు బైబిల్ గ్రంథంలో ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఒకసారి రూతు గ్రంథం తీయండి. రూతు గ్రంథం త్వరగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? అందరూ వింటున్నారు కదా, నన్ను ఫాలో అవ్వండి. చూడండి, ఇక్కడ రూతు అనేటువంటి గ్రంథంలోనికి వచ్చే సమయానికి ఒక ఆమె జీవితం చాలా విచిత్రంగా అనిపిస్తారు. ఆమె ఎవరో కాదు, ఆమె పేరు నయోమి. ఏంటండి ఆమె పేరు? నయోమి. ఈ నయోమి అనేటువంటి ఈమె ఒక చిన్న తప్పు నిర్ణయం చేసి తన భర్తని తీసుకుని, లేకపోతే తన కుటుంబాన్ని తీసుకుని, తన బిడ్డలను తీసుకుని ఆ దేశంలో చిన్న కరువు వచ్చినందువలన వేరే దేశానికి పోవడానికి ప్రయత్నం చేసింది. చిన్న తప్పు నిర్ణయం. చూడండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, కానీ ఈమె మాత్రం అక్కడ ఉండదలుచుకోలేదు. ఎందుకో తెలియదు. లగ్జరీకి అలవాటు పడిందో, లేకపోతే ఆ కామన్ జీవితానికి అలవాటు పడిందో, లేకపోతే భక్తిలో చెన్నగిలిపోవడానికి ఆమె అలవాటు పడిందో, మొత్తానికి ఏమైందో తెలియదు. కానీ ఆమె చిన్న కష్టం వచ్చే సమయానికి, ఆ దేశంలో కరువు వచ్చే సమయానికి ఏమైందనంటే, ఇతర దేశం తరలి వెళ్ళిపోవడానికి తన భర్తను ప్రేరేపించింది, తన బిడ్డలను సిద్ధపరిచి మొత్తానికి ఆ దేశానికి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? మోయాబు అనేటువంటి దేశానికి, బెత్లెహేము అనేటువంటి ప్రాంతం నుంచి వాడు వలస వెళ్ళిపోయిన తర్వాత ఆమె చేసినటువంటి నిర్ణయాన్ని బట్టి ఏం జరిగిందనంటే, ఈ వెళ్ళిన కొంతకాలానికి తన భర్తను పోగొట్టుకుంది. ఎవరిని పోగొట్టుకుందండి? తన భర్తను పోగొట్టుకుంది. ఈ భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీని మనం చూసినప్పుడు అండి, చాలా మంది ఎలా అంటారు, ఇక ఆమె జీవితం అయిపోయింది, ఆమెను చూడటానికి ఇంకెవరో ఎవరేమో అని అంటాం. సమాజంలో చూడండి, లోకంలో తృణీకరించబడినటువంటి వారిని, లోకంలో చూడండి దిగువకు దిగజార్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది విధవరాల స్థానం. ఎవరైనా విధవరాళ్ళు మనకి ఎదురొస్తూ ఉన్నారనుకోండి, అన్యుళ్ళు, మనలో కాదు. ఏంటండి? అన్యుళ్ళు, మనలో కాదు. అన్యుల్లో వాళ్ళు ఏం చేస్తారండి? పక్కకి వెళ్ళిపోతారా లేదా? ఏదైనా శుభకార్యం జరుగుతుంది అనుకోండి, ఆవిడ వస్తుంది అనుకోండి, అపశకునం అని అంటారు లేదా? లోకంలో తృణీకరించబడినటువంటి వాళ్ళు లోకం వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి ఏం పెట్టేస్తారంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఏం పెట్టేస్తారు? ఫుల్ స్టాప్. ఈమెను చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాగే అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈమె జీవితం అయిపోయింది.
ఏదో కొంటో కంటో చిగురు ఉంది. ఏంటి ఆ చిగురు అని అంటే, తన భర్త చనిపోయిన కొన్నాళ్ళకే తన పెద్ద కుమారుడు చనిపోయాడు. ఎవరు చనిపోయారండి? ఇక ఎంత అంతా బాధ కాదు, ఎంత అంతా దుఃఖం కాదు. చూడండి, తన భర్తను పోగొట్టుకుంది, అక్కడికి వెళ్ళి బాగుపడదాం అనుకుని, అక్కడికి వెళ్ళి ఎంతో ఆశీర్వదించబడదాం అనుకుని, తన యొక్క ఆపద నుంచి తప్పించబడదాం అనుకుని మరింత ఆపదలో చిక్కుకొని ఇప్పుడు మరింత చిక్కుల్లోనికి ఆమె వెళ్ళిపోతా ఉంది. ఆమె అనుకుంటున్నట్టుగానే ఆమె చూస్తూనే ఆమె జీవితంలో ఒకటొకటే పడిపోవడాన్ని ఆమె గమనిస్తూ ఉంది. ఒకరోజు ఏమైందో తెలియదు, తన పెద్ద కుమారుడు జబ్బు చేసి చచ్చిపోయాడు. ఏమైపోయాడండి? జబ్బు చేసి. ఈమెకి అర్థం కావట్లేదు, ఏమవుతుందో తెలియటం లేదు. ఇలాగే కొనసాగుతుంది అనుకున్న తన జీవితంలో ఒక పుల్ స్టాప్ తర్వాత మరొక పుల్ స్టాప్. ఆగవేంటి ఏంటండి? ఒక పుల్ స్టాప్ తర్వాత మరొక పుల్ స్టాప్, మళ్ళా అక్కడే చొక్క పెడుతున్నారు అనుకోండి. ఏమిటి? అప్పుడు ఆగలేదు, ఇప్పుడైనా ఆగవా అన్నట్టుగా. చూడండి, ఆమె జీవితంలో ఒక ఫుల్ స్టాప్ ఎవరో? తన యొక్క భర్త చనిపోయాడు, ఇప్పుడు తన కుమారుడు. ఆగవా అన్నట్టుగా చూడండి ఆమె జీవితం. నాటికి ఆమె అలా జీవిస్తున్నటువంటి సమయంలో, ఆ దుఃఖాన్ని మరిచిపోతున్నటువంటి సమయంలోనే తన చిన్న కుమారుడు కూడా ఇప్పుడైనా ఆగవా అన్నట్టుగా ఒక స్వరం వినబడుతుంది ఆమె. ఏంటండి? ఇప్పుడైనా ఆగవా. ఈరోజు చాలా మంది జీవితాలు అలా ఉన్నాయి. భక్తి జీవితాల్లో కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ జీవితాల్లో కానీ, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కానీ, వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వారి జీవితాల్లో కానీ వీటిని చూడటం లేదా అని అంటే చాలా మంది చూస్తారు. ఇప్పుడైనా ఆగవా అన్నట్టుగా వెనక నుంచి ఎవరో లాగుతున్నట్టుగా అనిపిస్తారు. నీ పని అయిపోయిందని ఎవరో పాటేస్తున్నట్టుగా, నీ పని అయిపోయింది అన్నట్టు ఎవరో నవ్వుతున్నట్టుగా, ఎవరో నిన్ను గేలి చేస్తున్నట్టుగా చాలాసార్లు నీకు అనిపించలేదా? ఈ ప్రభువుని నమ్ముకోకుండా, ఈ ప్రభువుని తెలుసుకోకుండా నీకు అనిపించలేదా? ఈమె జీవితం కూడా అంతే. చూడండి, ఈ రూతు అనేటువంటి, ఈ నయోమి అనేటువంటి జీవితం ఎలా అనుకుందానంటే, ఆపద నుంచి తప్పించుకుందామని వస్తే యోవేలు గ్రంథంలో ఉంటుంది, ఆమోస్ గ్రంథంలో ఉంటుంది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయానికి ఒకసారి ఆమె జీవితం ఎలాగా అనిపిస్తుందనంటే, 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. ఒకడు సింహం నొత నుండి తప్పించుకొనగా, అంటే వాడు సింహం వచ్చేసిందని, సింహం అతను చంపేస్తుందని, సింహం అతని మీదకి బొబ్బరిల్లుతూ అతను చంపడానికి వస్తుందని అతను దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెడతా ఉంటుంటే ఏమి ఎదురైందంట? ఎలుగుబంటి ఎదురైందంట. ఎలుగుబంటి ఏమైనా ఉల్లేస్తుందా? బాబు నాయన రా అని బొచ్చగెత్తదా? మనం ఏం చేస్తుందండి? చీల్చి చంపేస్తుంది. చీల్చి ఎదురైనట్టుగా. ఆ తర్వాత చూడండి, ఆ ఎలుగుబంటి వచ్చేస్తని దారి మార్చుకుని వేరే మార్గాన్ని పోతా ఉంటుంటే ఇంటికి పరుగులు పెట్టి మొత్తానికి ఇంటికి చేరుకుని ఇంటి దగ్గరికి వస్తే గోడ మీద ఇలా చేయొచ్చాడంట. ఎందుకంటే ఇది వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడు? తాళం వేశాడు. ఏం వేశాడు? తాళం వేశాడు. ఆ తాళం తీయడానికి తాళం చేయి ఉంటుందని ఎక్కడ వేసాడంట? గోడ మీద చేయి వేయగా పాము వాడు కలిసిందంట. ఎక్కడ కలిసింది? వాడు చెయ్యి వేయగా అక్కడ కలిసిందంట. అంటే ఆపదలు అలా వస్తాయి, ఆపదలు అలా వస్తాయి. నీ భక్తి జీవితంలో నువ్వు బలంగా లేకపోతే సాతాను కానీ, నీకు నువ్వుగా కానీ, లేకపోతే నిన్ను చూస్తున్నటువంటి వారు కానీ నీకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఆయన పని అయిపోయింది, ఇక ఏమీ లేదు అన్నట్టుగా ఒకరి జీవితాన్ని ప్రభు చూడండి సాతాను దిగజారి చేస్తాడు. లేకపోతే అపవాది నీ ఆత్మీయ జీవితంలో అలాంటి దిగజారుతనానికి నిన్ను మార్చుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే చూడండి, ఆ రూతు గ్రంథంలోనే మరికొన్ని మాటలు మనం చూస్తాం. ఏంటి అని అంటే, ఆమె అలా అనుకుంటూనే దుఃఖపడిపోతూ తన జీవితాన్ని చూసినప్పుడు చాలా వేసైపోయింది. మొత్తానికి ఒకరోజు ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు దర్శించాడని ఎవరో చెప్తే విని మళ్ళీ ఆ ప్రాంతానికి రావడానికి ఆమె ఇష్టపడిన తర్వాత ఒకరోజు ఆమె మరలా తన సొంతూరుకి వచ్చింది. ఎక్కడికి వచ్చిందండి? సొంతూరుకి. ఎవరు తీసుకుని? తన కోడలు తీసుకుని. ఒక కోడలు రమ్మంటే మొత్తానికి రానని, అత్త నీకు నాకు పీస్, ఏంటంటే అత్త నీకు నాకు పీస్ అని వెళ్ళిపోయింది. ఇంకో కోడలు తీసుకుని మొత్తానికి తీసుకుని వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పొరుగు వాళ్ళు ఉంటారు కదా, పొరుగు వాళ్ళందరూ కూడా
ఆమెను చూసి, ఆమె యొక్క వ్యధను చూసి ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆమె పడుతున్నటువంటి వేదన అందరూ కూడా వింటారు కదా, ఆ నోట వెళ్తారు కదా. వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇక నయోమి జీవితం అయిపోయింది అని అనుకున్నా. ఏంటండి? అయిపోయింది అనుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే చూడండి, ఒకసారి నేను మీకు చూపిస్తాను. మొదటి అధ్యాయంలో రూతు గ్రంథం తీసి పెట్టుకున్నాను కదా, రూతు గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఊరి వారు అందరూ అని ఉంచండి సార్, అక్కడ అండర్లైన్ పెట్టుకోండి. మీరు ఒకవేళ గుర్తు పెట్టుకోండి. కొంతమంది అండర్లైన్ అంటే తెలియదు కాబట్టి గుర్తు పెట్టుకోండి, దాన్ని అక్కడ గుర్తు పెట్టుకోండి. అంటే ఆ ఊరి వారు అందరూ వస్తా ఉన్నారు. ఎవరు వస్తుంది? ఒకప్పుడు గుర్రాలు ఉన్నాయి, ఒంట్లు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అన్ని పరివారంతో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. ఎలా వెళ్ళింది అండి? చాలా గొప్పగా ఆమె అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఎలా వస్తుంది? రిక్తురాల్లాగా వస్తుంది. ఎలా వస్తుంది? కట్టుకున్న బట్టలతో వస్తుంది. ఇంకెలా వస్తుంది? చూడండి, ఏమీ లేని దానిలాగా వస్తుంది. ఒక బికారు దానిలాగా వస్తా ఉంది. చూసినటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారో, అరే ఈమె ఎవరని చెప్పుకుంటారు కదా. ఆ నోట చూడండి, ఈమె ఎవరని తెలిసింది? నయోమి అని తెలిసింది. ఏమని తెలిసింది? నయోమి. ఎవరు వచ్చారు? నయోమి వచ్చిందండి. ఎవరిని తీసుకుని? తన కోడలు తీసుకుని. అరే తన భర్త లేడా? నీకు తెలియదేంటి? ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత తన భర్త చచ్చిపోయాడు, తన ఇద్దరు కుమారులు కూడా చచ్చిపోయారు. ఒక కోళ్ళు రానంటే అక్కడ విడిచిపెట్టేసింది. ఇంకో కోళ్ళంట ఆమెను ప్రేమించి ఆమెతో వచ్చిందంట. ఆమెకి ఏమీ లేదండి అని ఆ నోట చెప్పుకుంటూ ఉంటుంటే మొత్తానికి పలకరించడానికి వస్తారు కదా. చూడండి, ఎవరికైనా బాధ అయితే పలకరిస్తారు కదా, పలకరించడానికి వస్తారు కదా. ఆ ఊరి వారందరూ కూడా ఆమెను పలకరించడానికి వచ్చారు. ఎలా వచ్చారు? ఆమెను చూసిన వెంటనే ఈ నయోమికి పుట్టెడు దుఃఖం వచ్చిందండి. ఏమొచ్చిందండి? పుట్టెడు దుఃఖం. హృదయం అంతా బాధ, హృదయం అంతా వేదన, హృదయం నిండా కలవరం. ఇక నా బ్రతుకు అయిపోయింది, ఇక ఇక్కడికి వచ్చి నా తను చాలించాలి అని అనుకున్నట్టుగానే ఈమె అక్కడికి వచ్చింది. మొత్తానికి వచ్చిన తర్వాత ఏమైందో చూడండి. మీరు చూడండి, మీరు చదవద్దు కానీ ఆ మాటలని నేనే వివరిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మొత్తానికి వచ్చిన తర్వాత చదివితే ఇంకా బాగా అర్థమవుతుందేమో. 20 వచనాన్ని చదువుకుందాం. 20. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసిన నాకు నయోమి అనక మారానండి. అంటే నయోమి అనేటువంటి మాటకి కింద అర్థం ఏమిటండి? మధురం అని అర్థం. మధురం. ఇక నన్ను ఇంక మధురం అనొద్దు, నన్ను తీపి అనొద్దు, ఇక నన్ను చేదు అని పిలండి. ఎందుకంటే నా జీవితం అయిపోయింది, చేదు అయిపోయింది. నేను ఫుల్ స్టాప్. అంటే నయోమి ఏం చేసుకుంటుంది? ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటాను. ఫుల్ స్టాప్. నా జీవితం అయిపోయింది. అమ్మా, నన్ను ఇంకా నయోమి అనకండి, నన్ను మధురం అనకండి, దయచేసి నన్ను మారాని పిల్లండి. నా బ్రతుకంతా చేదైపోయింది. నా జీవితంలో ఎక్కడా కూడా తీపి అనేటువంటి కబురు లేదు. నా భర్త చనిపోయాడు, నా బిడ్డలు చనిపోయారు, నాకున్నటువంటి పరిస్థితి అంతా కూడా దిగజారిపోయింది. నీకు ఎవరి కోసం బ్రతకాలమ్మా అన్నట్టుగా ఆ ఊరి వారితో సమాధానం చెప్పినప్పుడు చూడండి, అక్కడ తగ్గిపోతుందా? దేవునికి వాళ్ళ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చే సమయానికి వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు. వాళ్ళ జీవితాన్ని ఏం చేసుకున్నారండి? దేవునికి సమర్పించుకున్నారు. దేవుణ్ణి ఆశించి వచ్చారు. దేవుడు ఆ దేశాన్ని దర్శించాడని అనుకుని దేవుని మీద ఆధారపడటం మొదలు పెట్టారు. దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తారండి? ఉద్ధరిస్తారు. ఏం చేస్తారండి? ఉద్ధరిస్తారు, బాగు చేస్తారు, మేలు చేస్తారు, వాళ్ళని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడతారో అలాంటి వారి జీవితాన్ని పట్టుకుని చూడండి, దేశంలో ఉన్నటువంటి ఉన్నత స్థలాల మీదనే దేవుడు వాడిని ఎక్కిస్తారు. అలాంటి సమయంలోనే వాడు దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడినప్పుడు దేవుడు అన్నాడు, ఆ ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాం కదా, ఆ ఊరి వారు పెట్టేశారు, సాతాను పెట్టేసింది, అలాగే ఆమె కూడా ఏం చేసుకుంది? ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రారంభిస్తున్నానని మళ్ళా కామా పెట్టేసాడు. దేవుని ఇస్తాం. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఆ రూత్ని ఆ చేలుకు పంపించడం ఏంటి? ఆ చేలు ఆమె పరగేరుకోవడం ఏంటి? పరగంటే తెలుసు కదా, పరగంటే తెలుసు. ఆ పరగేరుకోవడం ఏంటి? ఆ పరగేరుకోవటువంటి ఆమెను బోయాజు చూడటం ఏంటి?
బోయాజు ఆమెను ప్రేమించడం ఏంటి? బోయాజు ఆమెను ప్రేమించి ఆమెకు అన్ని విధాలా సహకరించడం ఏంటి? ఇలాగా చూడండి, దేవుని ప్రణాళికలోనికి ఒక మనిషి వస్తే, దేవుని యొక్క ఉద్దేశంలోనికి ఒక మనిషి వస్తే, ఆ మనిషి జీవితాన్ని అలా మూడైపోతా ఉంటుంటే నూతన చిగురుని అక్కడి నుంచి పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు చూడండి, ఆ మూడులో నుంచి ఏమొస్తుందంట? చిగురు పుడుతుంది. ఏం పుడుతుందండి? మూడే. అయిపోయింది. ఆ మూడికి ఇక చావడానికి సిద్ధం. ఆ మూడు అంతా నరికి వేయబడింది. కొమ్మలు లేవు చూడండి, దొంగ లేదు, వేర్లు కూడా కుళ్ళిపోవడానికే ఆరంభించే అనుకున్నటువంటి సమయంలో ఆ మూడు ఏం చేయబడతారంటే చిగురింప చేయబడతారు. దేవుని ఇస్తాం. దేవుని మీద ఆధారపడితే దేవుడు అలా చిగురింప చేస్తాడు బ్రతుకులు. అందుకనే మొత్తానికి ఆమె ఆ నయోమి ఒకటొకటిగా దేవుని మీద ఆధారపడుతూ దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా నడవటానికి తన యొక్క కూతురుని, తనకు ఆ కూతురుగా తెచ్చుకున్నటువంటి ఆ కోడల్ని ప్రేరేపిస్తూ ఉంటుంటే, ఆ కోడలు వెళ్ళి బోయాజుతో చూడండి మంచిని సంపాదించుకుంటే, ఆమె సుగుణాన్ని బట్టి, ఆమెకున్నటువంటి మంచితనాన్ని బట్టి ఈ బోయాజు ఆమెను ప్రేమించడమే కాకుండా ఆమెను పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. ఒక పేజీ ఇలా తిప్పితే 4వ అధ్యాయంలోకి వచ్చే సమయానికి, ఒకప్పుడు ఆమె జీవితానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసుకుంది. ఏం పెట్టేసుకుందండి? ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసుకుంది. ఇంకా ఏమీ లేదు అని అనుకున్నటువంటి సమయంలో చూడండి, దేవుడు బోయాజుని ఆమె జీవితంలోకి రప్పించి, బోయాజు అంటే ఎవరికి సాదృశ్యం అండి? యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఎవరికండి? బోయాజు మీద ఆధారపడటానికి, దేవుని మీద ఆధారపడటానికి వాళ్ళు ఇష్టపడినప్పుడు అండి, బోయాజు ద్వారా దేవుడు ఆమె జీవితాన్ని ఎంత ఆశీర్వదించాడు అంటే, ఒకరోజు ఏదే ప్రజలు, ఎవరి ప్రజలు దుఃఖంలో మునిగిపోయి ఇంటికాడ కూర్చుని నన్ను అమ్మ మారారు పిల్లమన్న తప్ప మధురమని పిలవద్దన్నా చూసండి. అదే ప్రజలు మరలా వచ్చారు పలకరించడానికి. ఏమని పలకరించడానికి? ఎలా పలకరించడానికి అని అంటే చూడండి, 4వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూద్దాం. అప్పుడు స్త్రీలు, ఏ స్త్రీలు? ఇందాక ఉన్నటువంటి ఊరువారు. ఏ ఊరువారు? ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ బెత్లెహేము పురవాసులు. ఆ స్త్రీలు ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను, ఇతను నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీ పోషకుడని నయోమితో చెప్పిరి. దేవుని స్తోత్రం. వాళ్ళు వచ్చి అంటారు, అమ్మా అయిపోయింది అనుకున్నా, నీ పని అయిపోయింది అనుకున్నావు. అయ్యో నీ దేవుడు నువ్వు ఆశ్రయించినటువంటి దేవుడు, నిన్ను నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను ఎంత గొప్పగా దీవించాడమ్మా, నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదించాడమ్మా అని అదే ప్రజలు అంటా ఉన్నారు. ఎప్పుడు దేవుని మీద ఆధారపడటానికి ఆమె ఇష్టపడలేదు. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. చాలా మంది జీవితాలు దీనికి అనుబంధంగా ఒక మాట చెప్తాను. కొత్తగా పెళ్ళయిందంట, కావాలి కొత్తగా పెళ్ళింది. ఆమెకి ఎవరు లేదు. మొత్తానికి తన మామ చేరదీసి, ఆ మామ ఒక అబ్బాయిని, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే ఆ ఇంట్లో అత్తగారు చాలా గయ్యారు. అత్తగారు చాలా, అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయి? అయ్యా అర్థమవుతున్నాయండి? చూడండి ఎవ్వరూ దయచేసి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేయండి. గట్టిగా చెప్ప. కొంతమంది నిద్రపోయి జోలపాటలో ఉందన్నమాట. అయితే మొత్తానికి ఆమె గయ్యాలి కలిగినటువంటి అత్తగారి దగ్గర ఆమె ఉంటా ఉంటే ఆ కుటుంబం అలా కొనసాగుతూ ఉంది. రోజు ఈమెను హింసిస్తూ ఉంది. లోపల ఉన్నటువంటి అత్తగారు ఈమె బయట అనుకుంటా, వసే ఎక్కడున్నావు అంటే, అత్తయ్య వచ్చేస్తాను ఏదైనా ఎత్తున అనుకోండి, దెయ్యం మొహం వేసిన అత్త. అలాగే ఇలాగ మొత్తానికి భయంకరమైనటువంటి మాటలు, అనరాని మాటలన్నీ అన్నీ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోనికి బాడీ వెళ్ళిపోయింది. ప్రతిరోజు తిట్టడమే, ఏ పని చేసినా తిట్టడమే. ఏం చేస్తారా? ఏ పని? ఈ గిన్నెలేంటి ఎలా ఉన్నాయి, ఆ వాకలేంటి అలా ఉంది, ఇదేంటి ఆ ఇల్లు సర్దుకోవడం తెలియదా, ఆ వంట చేయడం సరిగ్గా తెలియదా, ఈ కుక్కలోనే తినడం, ఇలాంటి వంటలు ఇలా మాట్లాడుతూ ఉంటుంటే రోజు 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 తెలిసరిపోతుంది. ఒకరోజు అనుకుంది, మావయ్య నేను ఇంకా రాలేదు,
ఎందుకంటే నా అత్తయ్య సాధించేటువంటి సాధింపు నేను తట్టుకోలేను. అమ్మ చచ్చిపోతే ఎలాగా? చచ్చిపోవడానికి వీళ్ళు ఆ అత్తయ్య మావయ్య గారు అన్నాడు. మావయ్య చాలా తెలివైన, మావయ్య చాలా తెలివైన అనుకున్నాడు ఒకరోజు. మరి ఏం చేద్దామమ్మా, నువ్వు చనిపోవడానికి వీళ్ళు ఏం చేద్దామని అంటే మా అత్తని చనిపోయాడు. ఏంటండి మా అత్తని, అయ్యి బాబు అత్తని చనిపోయారు కదా అని పాపం మొత్తానికి ఈయనకి అవాక్ అయిపోయింది. ఆవిడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఆవిడన్నా బ్రతుకుండాలి, నేనన్నా బ్రతుకుండాలి. ఎవరో ఒకరు మావయ్య నేను ఇదే చెప్పడం, ఇక చివరైతే ఇది వార్నింగ్ లాంటిది నీకు. నేను ఆమె వారు భరించలేను, ఆమె తిట్టేటువంటి నేను భరించలేను, కాబట్టి ఆవిడేమో బ్రతకాలి, నేనన్నా బ్రతకాలి. ఈ తీర్మానం చేసేస్తే ఇక అయితే అది నువ్వు అన్నట్టుగానే అర్థం చెప్పేద్దామమ్మా. ఎవరిని చంపేద్దాం? అర్థం చంపేద్దాం అని అనుకుని మొత్తానికి ఈయన తెలివైన కదా, తెలివైన కదా. అమ్మ ఒకేసారి నువ్వు చంపేసేవనుకో, ఏదైనా ఇష్టం కలిపి పాలను ఇచ్చి చంపేసేవనుకో మొత్తానికి నీ మీదకి రాలేకపోతుంది, మనమే చంపేసామని తెలిసిపోతుంది. నేను ఇచ్చేటువంటి పాయిజన్ ఎలాంటిదంటే రోజు రోజు కొంత ఎదురు కలపాలి, పాల్లో కలిపి ఆమెకు ఉన్నటువంటి బలహీనత ఎంతో తెలుసుకో. ఆమెకి ఏదైనా బలహీనత తెలుసుకో. ఆ బలహీనతకి ఇది మందు అత్తయ్య అని చెప్పు. అలా చెప్తే నెమ్మదిగా తింటా ఉంటుంది. రోజు 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 పెడతా ఉంటుంటే 4 రోజులు వచ్చే సమయానికి మీ అత్త ఏమైపోతుంది? చచ్చిపోతుంది. నువ్వు అన్న బతకమన్నా కూడా బాగుంది అని చెప్తే మొత్తానికి మందు కొట్టుకుని ఈమె బయలుదేరింది. ఎక్కడికే? ఇంటికి బయలుదేరింది. వెళ్ళేటప్పుడు ఈమె బలహీనతను కలుపుకోమన్నాడు కదా. ఏంటి ఆ బలహీనత అని అంటే కాళ్ళు. ఎన్ని నొప్పులండి? అత్తగారి బాగా కాళ్ళు లేకలేకపోయినా ఆ కోళ్ళని బాగా తిడతారు. ఏంటంటే కోళ్ళని బాగా అలా తిట్టుబడి ఎవరన్నా ఉన్నారమ్మా? కోళ్ళని ప్రేమించండి, మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు. చూడండి మొత్తానికి ఆ కాళ్ళు ఎక్కి ఈ మావి అన్నాడు, అమ్మ వెళ్ళేటప్పుడు ఒక మందు చెప్తాను, ఆ మందు తీసుకుని వెళ్ళు, మీ అత్త కాళ్ళకు రాస్తా ఉంది, ఈ పాలు కాళ్ళకు రాస్తా ఉంది అని మొత్తానికి ఆ పాల్లో కలిపేటువంటి మందుని అలాగే ఈ మందుని కలిపి కొలిచి ఆమెను ఇంటికి పంపించి ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ మావయ్య ఒక మాట అన్నాడు, అమ్మ నువ్వు బాగా ప్రేమిస్తున్నట్టు నటించు. ఎలా నటించు? బాగా ప్రేమిస్తున్నట్టు. ఈ నెలలు కూడా నువ్వు నటిస్తే నువ్వు చంపుకోవని ఎవరికే తెలియకుండా ఉంటుంది అని అనగానే ఇక ఈవిడికి ఓవర్ యాక్షన్ మొదలెట్టిందండి. ఇంటికి వచ్చిన కాడి నుంచి పాల్లో కలిపి ఇచ్చేస్తా ఉంటుంది. అత్తయ్య పాలు తాగండి అత్తయ్య అని అంట్లోకి. ఏంటిది ఏ రోజు కూడా ఇలా కడతాం, ఎలా అడుగుతుంది ఏంటిది, ఎలా మాట్లాడుతుంది ఏంటి, అత్తయ్య అంటుంది ఏంటి, ఏమంది లేకపోతే ఏదో చిరాగ్గా మాట్లాడుతుంది, ఇప్పుడు అత్తయ్య అని కనికరంగా మాట్లాడుతుంది ఏంటంటే ఇంక అనుమానం వచ్చింది. అనుమానం వస్తే మొత్తానికి అయినా కానీ లేండి అత్తయ్య ఏదైతే అందులే మీరు అంటారో నేను పడతాను అని మొత్తానికి మంచి చేసుకుని మొత్తానికి పాలు ఇస్తే పాలు తాగుతాను. అత్తయ్య గారు మీకు పాలు బాగోలేదని ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒక మందు తెచ్చాను, అత్తయ్య గారు మీరు అలా కూర్చోండి నేను రాస్తాను అని మొత్తానికి ఏం చేసింది? రాస్తా ఉంటామంటే ఇంకా అర్థమవుతుంది ఇదేంటి రోజు చేయలేనట్టుగా చేస్తుంది. ఏదైనా అంటే ఇసుక్కుంటా ఉండేది, ఏదైనా అంటా ఉంటుంటే చిరాకు పడతా ఉండేది. కానీ ఇయ్యాలంటే ఇలా మాట్లాడుతుంది అని అనుకుంది. కానీ రోజు రోజు ఇలా కొనసాగుతూ ఉంది. ఇక ఈమె లెక్క పెట్టుకుంటాం, 5 రోజులు అయిపోయింది, ఇంకా 25 రోజులు ఉంది అత్త చచ్చిపోవడం అని అనుకుంటాం మనసులో. ఈ 5 రోజులు ఎంత నరకమైన భరించింది, ఎంత నరకమైన తిడుతుంది, కొడుతుంది, ఒక్కోసారి కొడుతుంది. ఏంటండి కొంతమంది మొడతారు కూడా అత్తయ్యలు మొడతారు కదా. మొట్టరు లేదు కానీ ఈ కాలంలో మొడత ఎవరు ఊరుకుంటారండి? ఒకవేళ మొట్టారంటే తిరిగి మొడతారు. మొత్తానికి అలా జరుగుతుంది కదా. అందరూ నవ్వుకుంటున్నారు కానీ కొంతమంది అలా చేసి ఉంటారు కూడా. ఆ మొత్తానికి ఆ అత్త అలా అంటా ఉంటుంటే ఆ అత్త చేస్తున్నటువంటి ఆ కోడలు చేస్తున్నటువంటి పనికి ఈమె ఆశ్చర్యపోతా ఉంది. ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. 10 రోజులకి ఇంకా ప్రేమ పెరిగిపోతుంది. రోజు రాస్తుంది, ఇలా చేస్తా ఉంది, అలా చేస్తా ఉంటుంటే ఈ కోడలు చూసినట్లే ఈమె కనిపించింది. ఎన్ని తిట్లు తిరగన్నా ఏం అనకుండా అత్తయ్య పర్లేదు పర్లేదు అన్నట్టుగానే వెళ్ళిపోతూ ఉంటుంటే పక్కోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. పక్కోళ్ళు పిలిచి ఈ కోడని అంటున్నాం, మీ అత్తయ్య అలా తిడతా ఉంటుంటే నీకు అసలు సిగ్గు శరం లేదా? నీకు సిగ్గు శరం లేదా? అసలు సిగ్గు శరం ఉన్నది అసలు బతకదు అని అంటూ ఉంటుంటే మా అత్తయ్య కదండి
మా అత్తయ్య కదా, నా మంచి కోసమే కదా చెప్పేది, నేను అలా ఉన్నానేమో, నా కోసం అంటుందేమో అని అంటా ఉంటుంటే మొత్తానికి ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఏదో పిచ్చిదారిలో అయిపోయింది, ఎన్నటన్నా ఏది మాట్లాడలేదు వాళ్ళు. మనం అంటాం కదా, మీరు ఇక్కడ ఏమంటారు, బట్టలాగా అయిపోయింది, ఎన్నన్నా కూడా మాట్లాడతలేదు, ఇది ఒక మాయలాగా అయిపోయింది అని అంటారు కదా. చిన్న మొత్తానికి అలా అనుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకరోజు ఈమెకి చెప్పిన వాళ్ళు అక్కడ చెప్తారు, అంతే కదండి. చూడండి, నీకో మాట చెప్తారు, అత్తయ్యకో మాట చెప్తారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త అండి అమ్మా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను పాడు చేస్తారు. ఒక ఆవిడ వచ్చారట, ఒక ఆవిడ వచ్చి కొత్తగా పెళ్ళైంది, కొత్తగా పెళ్ళైతే ఆయన వారం రోజుల తర్వాత ఒకరోజు వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటుంటే ఒక మా అమ్మ అన్నదట కులైకడ కూర్చుంటే ఆమె చూసి వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారంట. ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎంత అన్యోన్యమో, వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు, వాళ్ళకిలా కలిసి ఉన్నవాళ్ళు ఎవరిని చూడలేదమ్మా అని అంటా ఉంటుంటే ముసలమ్మ పక్కనే చెప్పనంట, వారం రోజుల తర్వాత చూద్దాంలే ఎలా ఉంటారో. మొత్తానికి ఈ వారం రోజుల తర్వాత ఏమైందనంటే ఈ మా అమ్మ వచ్చి పక్కకి తీసుకెళ్ళిందంట, ఈ అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళి ఎలా అంటుందంట, ఎలా అంటుంది, ఈ సందర్భం మీరు ఆ సందర్భం మీరు జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా. మొత్తానికి అంటుందంట, నేను చెప్పే మాట మీ ఆయనకి చెప్పొద్దు అనేసి చెప్పుకుందంట, ఇంకేం మాట్లాడలేదు అనేసి, నేను చెప్పే మాట మీ ఆయనకి చెప్పొద్దు అని. మొత్తానికి ఈ భర్త ఉంటాడు కదా, అడుగుతాడు, ఏమని అడుగుతాడు, మీతో ఏం చెప్పింది అని అడుగుతాడు. అంటే నేను చెప్పింది మీతో చెప్పొద్దన్నదండి అదే అన్నది, నాతో చెప్పాలంటే చెప్పిందా అని అంటే ఏం చెప్పిందో చెప్పవా, నేను చంపేస్తాను అన్నాడు. చంపేస్తానంటే అప్పుడు ఈవిడ అంటుంది, నేనేం చెప్పానో అదే చెప్పొద్దాను. మరి అదే కదా చెప్తా, నేనేం చెప్తున్నా అది చెప్పొద్దు అన్నదాన్ని అంటే మళ్ళీ చెప్పవా, అది ఏం చెప్పిందో నాకు చెప్పవా అని చెప్పు కూర్చున్నారు. చెప్పింది ఒక మాటే అని చెప్పు కూర్చున్నారు, మీరు అని చూపు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడిందో ఏం చెప్పిందో నాకు చెప్పవా అంటే లేదండి బాబు నేనేం చెప్పానో మీకు ఏం చెప్పొద్దు అన్నదండి. మళ్ళీ మొత్తానికి చినికి చాటే మొత్తానికి కుటుంబం వెళ్ళిపోయేదంటే నీకు చెప్పేది నీకు చెప్తారు, కోడలకు చెప్పేది కోడలు ఆ మాట. చూడండి, మొత్తానికి ఈమె వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అత్తగారితో అంటారు, ఏమని అంటారు, మీ కోడలు ఏంటిగానమ్మా చాలా మారిపోయిందమ్మా, నువ్వు అని తిట్లు తిన్నా కానీ ఒక్క మాటన్నా కూడా పల్లెత్తి నిన్ను అనటానికి ఆమె దిగచ్చట్లేదమ్మా. మా దగ్గర నీ కోసం మంచిగానే చెప్తుంది తప్ప చెడుగా చెప్పట్లేదంటే ఈ అత్తకి ఏమైపోయింది, ఆలోచించడం మొదలుపెట్టింది. నిద్ర పట్టలేదు, రాత్రి నిద్ర పట్టలేదు, రాత్రి అంతా ఆలోచిస్తున్నా, ఏంటి ఎంత హింసిస్తున్నా, ఎంత బాధ పెడుతున్నా, ఈమెని ఇంతకి ఘోరంగా హింస పెడుతున్నా కానీ ఏ విధంగా కూడా పల్లెత్తి మాట్లాడట్లేదా అని ప్రేమించాం. 15 రోజులు అయిపోయింది. ఈ మనసులో ఏమనుకుంటుంది, ఇంకా 15 రోజులు మా అత్త చచ్చిపోద్దే, పీడ గరగరాసిపోద్దే అని అనుకుంటాం. ఈలోపు ఈ 15 రోజులు అయిన తర్వాత ఈమె ఏం చేయడం ప్రారంభించిందంటే ఈమెను ప్రేమించడం ప్రారంభించింది అత్త. అమ్మ నీకు పెళ్ళైన కాడ నుంచి మరి కొత్త చీరలు ఏమీ కొనుక్కోలేదు కదా, మనతో కొత్త చీర కొందాం అని అంటా ఉంటుంటే ఇప్పుడు ఇలా మాట్లాడలేదు కదా, మాట్లాడలేనటువంటి అత్తగారు మాటలు విని మొత్తానికి అక్కడికే వెళ్ళారు. ఎక్కడికే వెళ్ళారు. మొత్తానికి నీకు ఏ చీరంచు కావాలో, ఏ కొత్త చీర కావాలో తీసుకో అంటా ఉంటుంటే దీన్ని ఇలా మాట్లాడుతుంది. మా అత్త ఇప్పుడు ఇలా మాట్లాడదు, నేను రోజు తిట్టేది ఇలా మాట్లాడుతుంటే మళ్ళీ పైగా అమ్మ అంటుంది, ఎప్పుడు వచ్చే లేకపోతే పోవే అలా ఇలా అంటూ ఉండేది, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని. చూడండి, ఈమెకి కూడా ఆలోచనలో పడింది. 2 రోజులు పోయిన తర్వాత అమ్మ మెడంతా పొడుగా ఉంది, బంగారు గొలుసు తీసుకున్నామమ్మా, మెడంతా పొడుగా ఉంది కదా అని బంగారు గొలుసు దగ్గర తీసుకెళ్ళి నగలు కొనేస్తుంది ఈ అత్తగారు. ఎందుకంటే రోజు ఏం చేస్తుంది, మర్దన చేస్తుంది, రోజు పాల్లో ఏం చేస్తుంది. ఏమి కూడా రాత్రి నిద్ర పట్టలేదు, దగ్గర 20 రోజులు అయిపోయింది. ఈ 5 రోజుల్లో గొప్ప మార్పు అత్తగారిలో వచ్చేసింది, కోడల్లో వచ్చేసింది. ఈ అత్తగారిలో ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ప్రేమ ఇద్దరు ఉండలేకపోతా ఉన్నారు, ఒకరు విడిచి ఒకరు ఉండలేకపోతా ఉన్నారు. ఈమె చేస్తున్నటువంటి చూపించేటువంటి ప్రేమ ఆమె తట్టుకోలేకపోతుంది, ఆమె చూపించేటువంటి ప్రేమ ఈమె తట్టుకోలేకపోతుంది.
ఈమె కేవలం నటిస్తుంది అంతే అనుకుంటుంది. అయితే అయిందిలే, ఇదైతే అయిందిలే, వారం రోజులు ఏమైపోతుంది, మా అత్త చచ్చిపోతుంది అని అనుకుంటా ఉంది. మొత్తానికి ఇద్దరు ప్రేమలు ఎక్కువైపోయింది. ఒకరిని విడిచి ఒకరు వినలేనంత ప్రేమ. ఇక ఒక 5 రోజుల్లో చనిపోతానగా ఈ ప్రేమను తట్టుకోలేక ఈ యొక్క కోడలు మావయ్య దగ్గరికి పరిగెట్టుకుంటా వెళ్ళిపోతుంది. అత్తగారితో చెప్పింది, అత్త 2 రోజులు మా ఇంటికి వెళ్ళి వస్తానంట అని అంటే, అమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా, నిన్ను విడిచి నేను ఉండలేనమ్మా. అత్తగారు చెప్తుంది, వెంటనే వచ్చేయమ్మా, వెంటనే వచ్చే, సాయంత్రం కల్లా వచ్చేయమ్మా అని అంటా ఉంటే ఈ అత్తగారి ప్రేమ తట్టుకోలేక మొత్తానికి అక్కడికి వెళ్ళింది. కన్నీళ్ళు మార్చుకుంటాను అక్కడికి వెళ్ళింది. అత్తయ్యతో మావయ్యతో మాట్లాడుతూ ఉంది, మావయ్య ఎలాగైనా మా అత్త. ఇప్పుడు ఈయన దూరంగా చూసి ఈయన అంటాడు, అత్త ఎలా ఉంది అని అంటాడు. అత్త ఎలా ఉందంటే ఈమె తన మనసులో అనుకుంటుంది, ఇంకో 4 రోజుల్లో చచ్చిపోతుంది మా అత్త అని అనుకుంటాం. ఈయన కూడా అలాంటి గడికి ఎలా ఉందనంటే మా అత్త బాగా ఉందండి అని అంటూ ఉంటుంటే ఈమె ఆ యొక్క మామతో చెప్తా ఉంది, దయచేసి మా అత్తగారు చనిపోకూడదు మావయ్య అని అంటూ ఉంటుంటే ఆ మావయ్య అంటాడు, ఏమా ఎందుకు చచ్చిపోవాలి కదా మందించాం, అది మామూలు మంది కదమ్మా, పాయిజన్ నరనారాలకు పోతుంది. ఎలా పోతుంది? నరనారాలకు పోతుంది. నువ్వు అనుకున్నట్టుగానే 30 రోజులకి ఏమైపోతుంది, దొమ్మకుతుంది మీ అత్తగారు పోతుంది. ఇంకా ఎప్పుడో బతికించలేడు అని అంటూ ఉంటుంటే గొల్లు లేనట్టు మొదలుపెట్టి ఇంకా గట్టిగా ఇచ్చేస్తాను, ఇంకా గట్టిగా ఇచ్చేస్తాను. అయ్యి బాబోయ్ నేను చచ్చిపోతాను. నా అత్తగారు నన్ను ప్రేమించిన ప్రేమ కంటే ఇంకా ఎక్కువైన ప్రేమ నాకు ఇంకేమీ లేదు. నా అత్తగారి కంటే ముందు నేను చచ్చిపోతానని ఆమె తీర్మానం చేసుకుని, మావయ్య మా అత్తగారికి ఆ ఇరుగుడు లేకపోతే నాకు ఒక విషమి, నేను ఆ విషం తాగి చచ్చిపోతానని చెప్తూ ఉంటుంటే ఆ అత్తగారికి ఆ యొక్క కోడలకి తన మామ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నువ్వు చచ్చిపోవడం అవసరం లేదు. ఏంటండి? నువ్వు చచ్చిపోవడం అవసరం. ఎందుకంటే నేను ఇచ్చింది మామూలు ముందు, ఏం తగ్గిపోయే ముందు, కాళ్ళు ఎక్కువ తగ్గిపోయే ముందు తప్ప వేరే ముందు అది విషం కాదు. మిమ్మల్ని టెస్ట్ చేయడానికి. మీరు ఇద్దరిద్దరు ప్రేమించుకుంటే, ఇద్దరికిద్దరు మనసులు కలిస్తే ఏ బాధలు ఉండవని తెలిసి ఉండి మంది ఇచ్చానమ్మా అని చెప్పగానే వెంటనే కళ్ళ నూరు అలా తుడుచుకొని మొత్తానికి అక్కడికే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈమె జీవితం అయిపోయింది అనుకున్నారు అందరు. ఏంటండి? ఈమె జీవితం అయిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టేసుకుందే. ఈ నయోమి ఫుల్ స్టాప్ పెట్టేసుకుంది. తను చూసినటువంటి వారు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పైనుంచి చూస్తున్నటువంటి ఆ సాతాను కూడా మీకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఈమె జీవితం అనుకున్నట్టు అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో దేవుడికి వారి జీవితాలు సమర్పించుకున్న తర్వాత దేవుడు ఏం పెట్టేశాడు? దాన్ని కామ పెట్టేసి ఒకరోజు అట్ట బోయాజు బిడ్డను చక్కగా చూడండి ఎగుతూ చక్కటి బిడ్డను కానీ ఈ బోయాజే తన చేతులతో తీసుకుని వచ్చి ఆ కుమారుని ఎవరి ఒళ్ళో పెట్టాడు? చిగురేస్తుందండి ఆమె బ్రతుకు. దేవునికి ఇస్తాం ప్రేమ. దేవుని ప్రేమ చేత ఒక మనిషి తాకపడితే దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అందుకనే ఆ యొక్క నయోమి జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆ బిడ్డను చూసి అంటుందే, ఈ బిడ్డను నేను పెంచుకుంటానే, నేను అయిపోయింది అనుకున్నాను, నా బ్రతుకు ఇక్కడదే అయిపోయింది అనుకున్నాను, నా బ్రతుకంతా కూడా దిగజారిపోయింది అనుకున్నాను. కానీ ఈ బిడ్డను చూసిన తర్వాత నాకు మరలా బ్రతకాలనిపిస్తుంది. ఈ బిడ్డను చూసిన తర్వాత నేను మరలా బ్రతకాలనిపిస్తుంది. ఇక నుంచి నేను బ్రతకమే కాకుండా ఈ బిడ్డను కూడా పెంచుకుంటానే, నేను ఇతనికి దాదిగా ఉంటానే అని అంటా ఉంది. అప్పుడు ఆ స్త్రీ లేనటువంటి ఆ ఊరు వారందరూ ఏమంటారంటే, చూడండి, యెహోవా స్తుతినందురుగాక అంటారు. దేవునికి స్తోత్రం. అవునండి, దేవుడు తప్ప మనుషులు ఇలాంటి కార్యాలు చేయలేరండి. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, నేను చూస్తున్నటువంటి వాళ్ళందరూ అనుకోవచ్చు, నీ బ్రతుకు అయిపోయింది, ఇక్కడతో నీ బ్రతుకు ఫుల్ స్టాప్ అని ఒకవేళ అనుకుంటా ఉంటుంటే దేవుడు ఆ ఫుల్ స్టాప్ని కామగా మార్చేస్తాడు. ఎప్పుడు అని అంటే నువ్వు దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకున్నావు, దేవుని మీద నీవు ఆనుకుని చూడండి, నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ ప్రేమను అమృతంగా మార్చేస్తాడు. చూడండి, అత్త కోడలకు ఎక్కడైనా పడుతుందండి? అత్త కోడలకు ఎక్కడైనా పడుతుందా అండి? కానీ నువ్వు అత్తను ప్రేమించు, నేను ఎంతగా ప్రేమిస్తాను? ప్రేమించిందా లేదా?
చూడండి, ఈ నయోమి ప్రేమించింది, అలాగే రూతు కూడా ప్రేమించింది. ఇందాక చెప్పాను కదా, ఇందాక స్త్రీ రోజు గయ్యాలి అత్తగా, కానీ ఆమె మనసు శిలలాంటి హృదయం ఏమైపోయిందండి, మైనల్లా కరిగిపోయింది. ఎలా కరిగిపోయింది? నువ్వు ప్రేమించు, నీ భర్తనే కూడా అంతే. ఏమంటే నీ భర్తనే కూడా అంతే. కొంతమంది ఆడవాళ్ళు ఏదో తెగర పని చేశారనుకోండి, భర్తలు ఏమంటారు ఒకసారి, పనికిమాందానా అంట. ఏమంటారు? పనికిమాందానా. చూడండి, ఆ ఇంట్లోకి ఇక దుఃఖంతో లోన పారిపోయి అందరూ ఎదుర్కొంటున్నాను ఏమనేసారు, పనికిమాందా. ఎప్పుడు ఇంతే, నా బతికింతే అని అదే లోన తీసుకెళ్ళి నేనే పొద్దుట నరేష్ గారితో పంచుకున్నాను. ఎక్కడైనా పల్లెత్తి మాట మనం అనుకోండి, నా భార్యని పల్లెత్తి మాట మనం అనుకోండి, ఆమెకి ఎక్కడ చెప్తాను. మేము బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు సావధానంగా ఉన్నప్పుడు, అయ్యా నన్ను అందరిలో ఇలా అన్నారండి. అప్పుడు నేనేమంటాను, నీకు ఎప్పుడు అలాగే అన్నాయి అన్నాడు. అదే ఆ 10 మందిలో ఉన్నాం అని గుబుక్కు నా మీద కనబడింది అనుకో మా భార్య, ఏంటి ఎలా ఉంది ఏంటి అన్నదనుకోండి, ఆ మధ్యలో నా పరువు అంతా ఏమైపోతుంది. అది ఇంట్లో తీసుకొచ్చి ఎలా మాట్లాడితే పరువు నిలబడతా. అలాగే నేను ఒకవేళ నీ భర్త హింసిస్తున్నా, నీ భర్త కొడతన్నా, నీ భర్త నేను బాధలకు గురి చేస్తున్నా, ఆ భర్తను చుట్టుకుని నీ పవిత్ర ప్రవర్తన ద్వారా నీ భర్తను ఏం చేసుకోవాలి, ప్రభువులోకి నడిపించుకోవాలి. ప్రభువులోకి నా భర్త మామూలు కాదండి, అందరిలాంటి వాడు కాదండి. నీకేమైనా స్పెషల్ ఏంటి? ఒకవేళ స్పెషల్ అయి ఉండొచ్చు, కానీ అలాంటి వాడిని కూడా దేవుని మీద ఆధారపడి ఆ భర్తను రాబట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడినప్పుడు? దేవుని మీద అలా ఆధారపడేటువంటి బ్రతుకులు మనకు కావాలి. ఆ తర్వాత ఇంకొక సన్నివేశాన్ని నేను మీకు చూపిస్తాను. ఏంటి ఆ సన్నివేశం? మన టైం ఉందండి, ఎంత టైం ఉందండి టైగర్ మాస్టర్ గారు? ఒక 10 నిమిషాలు ఇంకొక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. ఏంటి ఆ సందర్భం అంటే, ఏలియా జీవితం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుతున్నాం. 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏంటండి ఇంత మట్టుకు చాలు అంటే, ఏలియా తన జీవితాన్ని, తనకు వచ్చినటువంటి కష్టాన్ని, తనకు వచ్చినటువంటి బాధను చూసినప్పుడు ఏలియా తన జీవితానికి ఏం చేసుకున్నాడో ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాడు. ఇక చాలండి సార్. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఒకరోజు ఒక సవాల్ విసిరాడు. ఏది నిజమైనటువంటి దేవుడు? ఇశ్రాయేలు దేవుడు నిజమైనటువంటి దేవుడా, లేకపోతే అన్ని దేశాలు పూజించేటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడా అనేటువంటి బయలు దేవుడా, లేకపోతే ఇశ్రాయేల్ని కాపాడేటువంటి వాడు యెహోవా ఆయన దేవుడా అనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. చూడండి, ఆనాటి ఆహాబు కాలంలో, యెజబెలు కాలంలో వాళ్ళు విచిత్రమైనటువంటి మూఢభక్తులు ఉన్నారు. ఎలాంటి భక్తులు ఉన్నారండి? మూఢభక్తులు. చూడండి, ఎవరి దేవుడో తెలియనటువంటి కన్ఫ్యూజన్ అంటారు. ఏంటండి? భక్తిలో కన్ఫ్యూజన్. చూడండి, నిజమైనటువంటి భక్తి ఏంటో తెలియక కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు చూడండి, ఈ ఏలియా ఒక సవాల్ విసిరాడు. ఏంటి ఆ సవాలు అని అంటే, మీరు మీ బయలుకి ఏం చేయండి, దహన బలి అర్పించండి. అది ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు నిజమైనటువంటి దేవుడు. అది మీ బయలైనా అయి ఉండొచ్చు, లేకపోతే నేను కొలిచేటువంటి యెహోవా అయినా అయి ఉండొచ్చు అని ఆ సవాల్ విసిరినప్పుడు అండి, వాళ్ళు ఉదయం నుంచి అంట సాయంత్రం వరకు బలి అర్పించినా కానీ వాళ్ళ వల్ల అది కాలేదు. మొత్తానికి వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు కాదని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బలిని స్వీకరించినప్పుడు ఈయన నిజమైన దేవుడని అక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? చూడండి, ఒరే మీరు కూడా నమ్ముకోండి అన్నాడు. ఎవరినే? అక్కడ ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త. కానీ ఇతను ఏం చేశాడండి? ఒక తెంగర పని చేశాడు. ఏ తెంగర పని అని అంటే, ఆ ప్రవక్తలందరినీ 800 మందిని పట్టుకుని, ఎంతమందినండి?
800 మందిని పట్టుకుని వాళ్ళందరినీ చంపించేశాడు. ఎంతమందిని? 800 మందిని కూడా చంపించేసి చూడండి మొత్తానికి వీళ్ళని ఎవరు పోషిస్తున్నారు అంటే యెజబెలు పోషిస్తారు. ఈ 800 మందిని ఎవరు పోషిస్తున్నారు? యెజబెలు పోషిస్తారు. ఇప్పుడు యెజబెలు కోపం వస్తుంది రాదా? మన ఇద్దరు చెట్టు వేసుకున్నాం అనుకోండి, మన ఇద్దరు చెట్టు వేసుకున్నాం, జాన్ చెట్టు వేసుకున్నాం అనుకోండి. జాన్ చెట్లు మురుస్తాయా ఇక్కడ? వండుతాయా? జామకాయలు తెలుసా మీకు? ఆ జాన్ చెట్టు వేసుకున్నాం అనుకోండి, బాగా ఎదిగిన తర్వాత మంచి కొండ అయిన తర్వాత మన పక్కింటి కోసిపోతుంది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? చాలా బాధ అనిపిస్తుంది. అసలు గొడవకు వచ్చేస్తాం. ఒక్కొక్కసారి దళ్ళు మొత్తానికి దళ్ళు ఎరగొట్టుకుంటే వెళ్ళిపోయి మొత్తానికి వాళ్ళ మీద దాడి చేస్తాం కదా. చూడండి ఇప్పుడు ఎవరు పోషిస్తున్నారు? యెజబెలు పోషిస్తూ ఉంది. వాళ్ళకి అన్ని ఈమె చూసుకుంటా ఉంది, అన్ని విధాల వాళ్ళకి సహకారం చేసేది ఈమె. కాబట్టి ఈమె చూడండి తన భక్తులు చనిపోతే, తనకు సహకరించేటువంటి వాళ్ళు చనిపోతే ఈమెకి ఇష్టం ఉండదా? అందుకనే ఒక సవాల్ విసిరింది. ఎవరికే? ఏలియాకి ఒక సవాల్ విసిరింది. ఓ ఏలియా, రేపు ఈ దినానికి వాళ్ళ ప్రాణాల్లో నీ ప్రాణం ఒకటి అవ్వబోతా ఉంది. సవాల్ చూసుకో. రేపు విధానానికి అనగానే చూడండి ఈ మాట కనుకనే ఈ యొక్క ఏలియా గజగజ ఊరుకుంటా దిన ప్రయాణం పారిపోయాడు. ఏంటండి? దిన ప్రయాణం. ఇశ్రాయేలు సగటున 30 కిలోమీటర్లు నడుస్తాడు. ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు అండి? మొత్తానికి 10 మంది ఇలా బయలుదేరుతున్నాం. నేను నుంచి వస్తాను, వచ్చిన కానీ మమ్మల్ని ఇక నడుతుమంటే పాపం ఎంత దూరం నడుస్తారో తెలియదు. శ్రీశైలం వెళ్ళిపోతుంది ఏమంటే. మొత్తానికి ఇశ్రాయేలు ప్రజలు సగటున ఒక మనిషి బాగా ఎత్తగా ఉంటారు, బలంగా ఉంటారు. సగటున ఒక వ్యక్తి 30 కిలోమీటర్లు నడగాడు. అందుకనే అంటే 30 కిలోమీటర్లు నేను అనగానే దిన ప్రయాణం పోయాడు. ఒక బదిరీ వృక్షం ఉంది. ఆ బదిరీ వృక్షం కింద కూర్చుంది. మరణాపేక్ష గలవాడే, అంటే నేను చనిపోతానిక. ఆమె మామూలు కాదు. ఎలాంటండి? మామూలు కాదు. యెజబెలు అంటే అత్యంత క్రూరాలు. ఏంటండి? బైబిల్లో స్త్రీలలో అత్యంత క్రూరాలు ఎవరైనా ఉన్నారంటే యెజబెలు. ఈ యెజబెలు కంటపడ్డాక మన ప్రాణాలు దక్కించుకునే అవకాశం లేదు, ఇక నా పని అయిపోయిందని అనుకుని మొత్తానికి ఒక బదిరీ వృక్షం మీద కూర్చుంది. మరణాపేక్ష కలిగినటువంటి వాడే ఎలా ప్రార్థన చేస్తాడు? ఏమని ప్రార్థన చేస్తాడు? మళ్ళా చెప్పండి ఒకసారి. యెహోవా, మా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో, ఇక అయిపోయింది నా పని అని అంటా ఉన్నాడు. అంటుంటే అలాగా అంటా అలాగే మొత్తానికి ఆ బదిరీ వృక్షం మీద నిద్ర పెట్టేసి ఒకడు లాగు పెట్టి శంఖ మీద కొట్టినట్టుగాని ఒక దేవదూత వచ్చి లేగో అని ఒక దేవదూత వచ్చి అతను లేపుతా ఉంటుంటే ఏంటి అనుకుంటాడు. తన మనసులో ఏమని అనుకుంటాడు? నేను చెప్పేశాను కదా, ప్రార్థన చేసేసాను కదా, నా ఆత్మను ప్రభుకి అప్పి చెప్పేశాను కదా, ఇంకా నా ఆత్మ తీసుకోవడానికి వచ్చి ఉంటాడో ఈ దేవదూత, మొత్తానికి నన్ను చంపి తీసుకుని వెళ్ళిపోతాడో, ఇక నా పని అయిపోయిందని అని అనుకుంటా ఉంటుంటే మొత్తానికి ఒక పెద్ద ప్లేట్ అతని దగ్గర పెట్టి తిను. ఏంటండి? తిను అంటా ఉంటుంటే మొత్తానికి నేను అనుకుంటున్నాడు, అంటే చివరి కోరికలో ఉంది, దేవుడు నాకు చివరి కోరిక తీరుతున్నాడు, అన్నీ ఉన్నాయి అందులో, అన్నీ తినేసి చంపేస్తాడేమో, చంపేసి నన్ను తీసుకుని వెళ్ళిపోతాడేమో అని మొత్తం గాబరగా తినేస్తా ఉన్నారు. మనకి కూడా తెలుసు కదండి, సినిమాలో చూసుంటాం. ఏంటి చూడండి, ఎవరైనా ఉరి శిక్ష చేస్తారనుకోండి, ఆ రాత్రి ఏం చేస్తారు? నీ కోరిక ఏంటి అని అనగానే బావర్చి బిర్యానీ కావాలి నన్ను కోరుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? మొత్తానికి తెచ్చి ఇస్తారు. అరే హైదరాబాద్ వెళ్ళి తేవాలి, నోరు పోయి అని అనరు. ఎందుకంటే చివరి కోరికాడు. కాబట్టి ఈయన కూడా అలాగే అనుకుంటున్నాడు. ఏలియా కూడా ఇది చివరి కోరిక, ఇంకా ఇది తిన్న తర్వాత నా ఆత్మను తీసుకుపోవడానికి ఎవరు వస్తున్నారో ఈ దేవదూత వచ్చాడు అని అనుకుని అది తినేసి అలా తింటా ఉన్నటువంటి సమయంలో అతనికి నిద్ర పట్టేసింది. ఇతను అనుకుని ఉంటాడు, ప్లాన్ చేసుకుని ఉంటాడు, నిద్రపోతే నా ప్రాణం తీసుకున్నా నాకు పెద్ద బాధ అనిపించింది అని అనుకున్నాడు. మొత్తానికి నిద్రపోయిన కొంత సమయానికి మరలా వచ్చి లే అన్నాడు. ఎవరండి? మరలా అదే దేవదూత మళ్ళీ వచ్చేసి నేను చచ్చిపోయాను, నన్ను తీసుకుపోతాడేమో అని అనుకున్నటువంటి సమయంలో అప్పుడు అన్నాడు. చదవండి ఒక మాట, చదవండి అక్కడే ఉన్నటువంటి మాట. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి
అతని ముట్టి నీకు శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది నీకు ముగింపు అనుకుంటున్నావేమో ఏలియా, ఇది నీకు ముగింపు కాదు. నీ జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నా, నేను ఏం చేస్తున్నాను, కామాగా మార్చేస్తున్నానని. నీకు ఇంకా శక్తికి మించిన ప్రయాణం ఉందనగానే ఆ రాత్రి నుంచి మొదలవుతున్నట్ట అతను 40 దినాలు నడవటం ప్రారంభించాడు. ఆపలేదండి. ఇంకా 40 దినాలు నేను అనుకుంటున్నాను, వీళ్ళు ఎక్కడైనా నేను పొద్దుట లేచిన వెంటనే మాస్టర్ గారు నేను ఇక్కడికి వస్తున్నాం కదా, వాకింగ్ చెప్పడానికి వచ్చే ముందు ఇలా కూర్చుంటే మా అరుగుల మీద వచ్చాకంటే వెళ్ళాక అరుగుల మీద కూర్చున్నారంటే ముగ్గురు. ఎక్కడ ఎవరాళ్ళు ఇలా వెళ్తున్నారు కదండి, శ్రీశైలం వెళ్తున్నారు కదా, వాళ్ళ అరుగుల మీద కూర్చున్నారు. నో రెస్ట్ అండి ఎవరికి, ఈ మాట పడిందా? నో రెస్ట్ అండి ఎవరికి, ఏలియా నో రెస్ట్. 40 దినాలండి. చచ్చిపోయాను, ఈ అంత అయిపోయింది, ఈ పూట అయిపోయింది, ఈ గంటతో అయిపోయింది, ఈ నిమిషంతో అయిపోయింది అని అనుకున్నటువంటి జీవితంలో 40 దినాలు పరిగెత్తాడండి. ఎక్కడికండి? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒరే అయిపోలేదు నీ జీవితం, ఒరే ఫుల్ స్టాప్ కాదు నీ జీవితానికి కామా పెట్టేసాను, నువ్వు నడు అని అనగానే 40 దినాలు పరిగెట్టిన తర్వాత దేవుడు అక్కడ ఆగు అంటాడు. ఆగు అని నీవు ముగ్గురిని అభిషేకించాలి. ఎవరిని అభిషేకించాలి? నువ్వు ముగ్గురిని అభిషేకించాలి. సిరియా దేశానికి ఉన్నటువంటి రాజును అభిషేకించాలి, అలాగే ఒక ప్రవక్తను అభిషేకించాలి, అలాగే ఇశ్రాయేలు పాలించేటువంటి ఒక రాజును అభిషేకించాలి, ముగ్గురు వ్యక్తిని అభిషేకించాలి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు ఈ దినంతో నీ బ్రతుకు అయిపోయింది అనుకోవచ్చు, ఈ స్నానంతో నీ బ్రతుకు అయిపోయింది అనుకోవచ్చు, ఈ దినంతో ఈ సంవత్సరంతో నా బ్రతుకు అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఈ దేవునికి నీ జీవితం అప్పగించుకుంటే, ఈ దేవునికి నువ్వు ప్రార్థన చేసి ఇంకా నా వల్ల కాదయ్యా నీవే నడిపించాయని ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే ఆ గొప్ప చేత నేను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుని. నువ్వు మాట్లాడటం తడువు అంతే, నువ్వు అడగటం తడువు అంతే, నువ్వు ఆయన్ని వేడుకోవడం తడువు అంతే. దేవుడు తన చెయ్యిని చాపడానికి నీకు సహాయం చేయడానికి ఆయన చెయ్యి ఏమీ కొరచ కాదని. నువ్వే సమయంలో ఉన్నా, ఎలాంటి చెప్పుకునే పరిస్థితిలో ఉన్నా, చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నా, నీకున్నటువంటి బాధ ఇతరులకి వివరించుకోలేనటువంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు దిగజారిపోయి ఉన్నా కానీ దేవుని మీద ఆధారపడడానికి నీవు ఈ క్షణమందు నీవు చూడండి ఇష్టపడగలిగితే చూడండి దేవుడు నిన్ను హెచ్చరించడానికి ఆయన్ని చేయి పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక మాట నేను చిన్నగా చెప్పి ముగిస్తాను. ఏంటి అంటే, ఒక పాస్టర్ గారు ఒక కబురు వచ్చిందంట, అయ్యా అయ్యా మా ఊరి సమీపంలో ఒక ఆమెకి దెయ్యం పట్టేసింది అయ్యా, దెయ్యం పట్టేసింది. ఆమె ఏది కూడా నిశ్చింతగా ఉండట్లేదు, అన్నీ పడగొట్టేస్తుంది, అన్నీ దారుణంగా చేసేస్తా ఉంది. మొత్తానికి ఆమె పట్టుకున్న వస్తువు అంతా కూడా చంద్రబంధం చేసేస్తుంది. ఎవరికి మనశ్శాంతి లేదే, ఎవరికి నిద్ర లేదే అని చూడండి ఒక పాస్టర్ గారి దగ్గరికి కౌరు పంపించారు. మొత్తానికి పాస్టర్ గారు చూడండి లేచిపోయి మొహం కడుక్కుని మొత్తానికి ఆమెకు ప్రార్థన చేయడానికి బయలుదేరాడు. కాస్త చీకటే పడతా ఉంటున్నటువంటి సమయంలో, లేకపోతే చలి వేస్తున్నటువంటి సమయంలో ఈ పాస్టర్ గారు జోబీలోంచి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసి, ఎవరండి పాస్టర్ గారు సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించి మొత్తానికి సిగరెట్ కాల్చి మొత్తానికి అక్కడ పడేసేసి మొత్తానికి ఇక్కడికి వచ్చి ఈ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన ఎలా చేస్తున్నాడు? యేసు నామములో ఈమెకున్నటువంటి దెయ్యం పోవును గాక, దెయ్యం బయటికి వచ్చే అని ప్రార్థన చేస్తా ఉంటే లోపటి నుంచి చాలు సార్ ప్రార్థన చేసింది చాలండి సార్, వెళ్ళండి మాకు తెలదేంటి ఇందాక ఏం చేసి వచ్చావు. నేను చూసినప్పుడు, నీ జీవితాన్ని చూసినప్పుడు, నీ భక్తిని చూసినప్పుడు ప్రభు అలాగే అంటున్నాడేమో. చూడండి ఇక్కడే భక్తి ఏంటండి, ఇక్కడే భక్తి. చర్చిలోకి వచ్చినప్పుడే భక్తి, చర్చి బయటకు వెళ్ళిన తర్వాత నీ భక్తిని పక్కన పెట్టేస్తున్నావేమో. ఒకవేళ నీ భక్తి వలన నీకు దుఃఖం కలగటానికి కారణం అదేనేమో, నీ యొక్క జీవితానికి ఆనందం కావటానికి కారణం అదేనేమో. ఒకసారి ఆలోచన చేయించు. నీ భక్తిని నీవు యథార్థంగా చేయడానికి, సాధారణ స్థితిలో నుంచి ఒక లోతైన స్థితిలోకి నడిపించుకోవడానికి నీ జీవితం పట్ల నీకు శ్రద్ధ ఉంటే, ఈ దేవుని మీద ఆధారపడటానికి నువ్వు ఇష్టపడగలిగితే, నువ్వెంత లోతులో ఉన్నా, నువ్వెంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నా కూడా
ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా. అయితే ఇంకొక పాస్టర్ గారు వచ్చారు. ఒక పాస్టర్ గారు వచ్చి అదే ఆమె కోసం ప్రార్థన చేయడానికి ఆమె వచ్చారు. ఆయన ఇంకా దూరంగా ఉంటుండగానే ఈమె ఇలా మాట్లాడుతున్నట్ట. ఏమని మాట్లాడుతుంది? ఈమె దెయ్యం, ఈమెలో ఉన్నటువంటి దెయ్యం, ఈమెలో ఉన్నటువంటి ఆ దెయ్యము స్వరం ఎలా వినబడుతుందనంటే, ఆమె అంటా ఉంది, అయ్యి బాబోయ్ ఒక అగ్ని వచ్చేస్తుంది, ఆ అగ్ని కలిగినటువంటి సేవకులు నా దగ్గరికి రానియద్దు, ఆ సేవకులు నా దగ్గరికి రావద్దు. అతను వచ్చాడంటే నేను పారిపోతాను, నేను చచ్చిపోతాను అని మొత్తానికి నాకు విడిచిపెట్టి ఆయన రాకుండా ముందే అది విడిచిపెట్టి అక్కడి నుంచి. ఎందుకు అని అంటే చూడండి, నిజమైన సేవకులు దొరుకుతా మనకు అరుదని. నిజమైన సేవకులు లోకంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు. కొంతమంది సేవకులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ భోగాలకు అనుగుణంగా జీవించేటువంటి సేవకులు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అలాంటి సేవకుల్ని వెంబడించిన వారు సేవకులు వాళ్ళు నిత్యనాశనానికి పోవడానికి వాళ్ళు జోగుతూ ఉన్నారు. నిజమైన సేవకుడు దొరుకుతాం అరుదని. అలాంటి వాళ్ళండి ఆని ముత్యాలు లాంటి వాళ్ళు. ముత్యాలు మనం పడేస్తాం. చూడండి, ఒరే మన పిల్లల్ని తీసుకుని వెళ్ళి బయట ఒరే 4 రాళ్ళు ఎరుకురండిరా అని అంటే ఏం చేస్తారు? ఏకొస్తారా లేదా? 4 రాళ్ళు ఎరుకురండి అంటే ఒరే 4 ముత్యాలు ఎరుకురండిరా అనండి. దొరుకుతాయండి? రాళ్ళు అయితే దొరుకుతాయి కానీ ముత్యాలు దొరుకుతాయండి? అలాంటి సేవకులు మనకు దొరికినప్పుడండి మనం గుండెలో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలండి? గుండెలు. అక్కడ పెట్టుకుని అట్టుకోవాలి. వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క పరిస్థితిని మనం గమనించాలి. అలాంటి సేవకులు మనకు దొరకడం మనకి ఎంతో భాగ్యమని ఎంచుకోవాలండి. అందుకనే చూడండి, ఈ ఏలియా చూడండి, ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితం అయిపోయింది అనుకున్నావేమో ఏలియా, ఇంకా చాలా మందిని అభిషేకించాలి అన్నప్పుడు చూడండి, ఆ తర్వాత ఎంతో గొప్ప పరిచయం చేశాడండి. ఆ తర్వాత ఎన్నో స్కూళ్ళు స్థాపించాడు. అప్పటి వరకు అతను వెంబడించేటువంటి వాడు తప్ప స్కూల్స్ లేవండి. ఆ తర్వాత ఆ యొక్క ఏరియా పోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కొన్ని స్కూల్స్ చూస్తాం. మొదటి 2 రాజుల గ్రంథంలో చూడండి, ఏరియా ఎత్తబడేటువంటి సమయంలో చూడండి ఆ మాటలు మనం చూద్దాం. ఏరియా 2వ రాజులు 2వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు. 2వ అధ్యాయం నుంచి చూడండి, ఒక్కొక్క స్థలంలో ఏ గుంపు ఉన్నట్ట? ఏ గుంపు? చూడండి, ఆ శిష్యుల గుంపు ఉన్నట్ట. ఏంటండి? శిష్యుల గుంపు. అక్కడ పాఠశాల ఉన్నట్ట. చూడండి, ఎంత సేవ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ రోజు చూడండి మరణాపేక్ష గలవాడే ఆ బదిలీ వృక్షం కింద అతడు పులి స్టాప్ పెట్టేసుకుంటే దేవునికి ప్రార్థించి ఇక్కడ చనిపోవడానికి అతడు ఇష్టపడితే అతని జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు ఇష్టపడ్డాడండి. ఆ పులి స్టాప్ని కాస్త కామాగా మార్చేసి అతని జీవితాన్ని ఎలా మార్చేసాడంటే ఒక గొప్ప అత్యద్భుతమైనటువంటి సేవ చేసేటువంటి వాళ్ళగా మార్చేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? అతను దుప్పడించుకోతేనండి యోర్దాన్ ఏమైపోయిందండి? 2 పాయలైపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకప్పుడు చనిపోదాం అనుకున్నటువంటి సేవకుడు దుప్పటి ఏం చేస్తుందండి? అతను కాదు, అతని చేతులు కాదు, అతని కాళ్ళు కాదండి, అతని వస్త్రం పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. అవునండి, నీకున్నటువంటి పరిస్థితి ఏదైనా ప్రభువుకి సమర్పించుకోగలిగితే, నా చేతనవదు ప్రభు అని, ప్రభువా నీవే నాకు దిక్కని ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే ప్రభు తప్పక నిన్ను నడిపిస్తాడు. ఆ తర్వాత యోర్దాను కొట్టగానే తన దుప్పతో ఏమైపోయిందండి? 2 పాయలు. అతన్ని ఎత్తుకుని పోవడానికి, అతన్ని తీసుకొని పోవడానికి ఏమొచ్చినాయండి? రథాలు వచ్చినాయంట. ఏమొచ్చినాయండి? నువ్వు నేను చచ్చిపోతే ఏమొస్తాయి? అమ్మా, నువ్వు నేను చచ్చిపోతే నీకు ఒక ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. నీకు ఒక బలమైన నమ్మకం ఉండాలి. నేను చచ్చిపోతే నన్ను తీసుకుని పోవడానికి దేవుని యొక్క రథాలు వస్తాయి, దేవుని యొక్క దూతలు వస్తాయి అనేటువంటి నమ్మకం ఇచ్చేత భక్తి చేస్తాం. మనకు అందరికీ ఉండాలి. చచ్చిపోతాం, ఎలా చచ్చిపోతాం మనకేం తెలుసండి? చచ్చిపోయిన తర్వాత ఎవరు వస్తారో నాకేం తెలుసండి? ఇలాంటి భక్తి చేయొద్దండి. ఈ భక్తి వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది, నీ కుటుంబానికి ప్రయోజనం ఉంటుంది. నా కాళ్ళు జరగని నేను అనుకోనగా యెహోవా కృప నన్ను బలపరుస్తుంది. యెహోవాకు అప్పగించుకో, దేవుడికి అప్పగించుకో. ఎక్కడైనా నీ భక్తి జీవితాన్ని, నీ కుటుంబ భక్తి జీవితాన్ని, నీ భర్త భక్తి జీవితాన్ని, నీ యొక్క బిడ్డల భక్తి జీవితాన్ని ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడికి అప్పగించుకో. ఈ దేవుడు ఏం చేస్తాడంటే పులి స్టాపులు అన్నింటినీ కూడా వరుసగా సాతాను వచ్చి, నీవు అలాగే పొరుగు వారు వచ్చి అందరూ పులి స్టాపులు పెట్టుకుంటా పోతా ఉంటుంటే చూడండి, దేవుడు వాటిని కామాలుగా మార్చుకుంటా వెళ్ళిపోతాడు. నీ జీవితం అయిపోలేదు, ఇంకా కొనసాగుతుందని నీ జీవితాన్ని పెట్టుకుంటా వెళ్ళిపోతాడు. దేవుడికి ఇస్తాం
కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఆ సేవకుడు వచ్చేటప్పుడు ఈమె ఏమంటుంది, వెళ్ళిపోతానని, పారిపోతాను, చచ్చిపోతాను అని వెళ్ళిపోయి చూసారా. నువ్వు వెళ్తున్నప్పుడు నీ భర్తలో ఉన్నటువంటి దెయ్యాలు పారిపోవాలి, నీ భార్యలో ఉన్నటువంటి దెయ్యాలు పారిపోవాలి, నీ బిడ్డల్లో ఉన్నటువంటి దెయ్యాలు పారిపోవాలి, నీ సమాజంలో ఉన్నటువంటి దెయ్యాలు పారిపోవాలి. ఎలా జరుగుతుందండి? దేవునికి అప్పగించుకున్నాడు, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకున్నప్పుడు అండి దేవుడు నీ జీవితానికి నీవు పులి స్టాప్ పెట్టేసుకున్నా, సాతాను పులి స్టాప్ పెట్టేసుకున్నా, అలాగే నేను చూస్తున్నటువంటి వారు పులి స్టాప్ పెట్టేసినా కానీ ఈ దేవునికి అప్పగించుకున్నప్పుడండి దేవుడు వాటన్నింటినీ కూడా కామాలుగా మార్చేసి నీ జీవితానికి కావాలమ్మా నువ్వు కొనసాగని దేవుడు నీతో పలుకుతాడు, దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని వల్ల ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో సాధారణ భక్తికి అలవాటు పడిపోదు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు బ్రతక నేర్చడానికి ఇష్టపడిపోయి రాజును మోసం చేసి చూడండి, ఈ రోజుల్లో వాళ్ళ మోసం చేసినట్టుగా ఆ సంఘంలో ఉన్నటువంటి మనల్ని కూడా సాతాను ఒకవేళ మోసం చేస్తున్నాడని, చాలే భక్తి నీకు సరిపోతుంది అని నిన్ను పలకరించి నీకు పులి స్టాప్ పెట్టేస్తాడు. లేదు, వాడితో నువ్వు ఈరోజు చెప్పాల్సినటువంటి మాట ఉంటుంటే, నా దేవుడు నాకు పులి స్టాప్ కాదు, కామ పెట్టాడు, నన్ను కొనసాగమన్నాడు, నా భక్తి నాకు సరిపోదు. 44 అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలాగా మనం ఏం చేయాలంటే చీలమండల భక్తి సరిపోదు. ఏంటండి చీలమండల భక్తి? 47 అధ్యాయం అనుకుంటా. మోకాళ్ళ భక్తి సరిపోదు, చూడండి, మొలలోతు భక్తి సరిపోదు, శిరస్సు దాకా వచ్చేటువంటి భక్తి సరిపోదు. ఈ భక్తి ఏమైపోవాలి? పొంగిపోవాలి, పొర్లి పారిపోవాలి. అందుకనే దావీదు అంటాడు కదా, ఏమని అంటాడండి, నా గిన్నె నిండి నా కాలు జారిందని అనుకున్నాను కానీ యెహోవా కృప వచ్చి నేను బలపరిచినప్పుడు నా గిన్నె ఏమైపోతుంది? పొర్లి పారిపోతుంది. నేను చూసిన వెంటనే సాతాను పారిపోయేటట్టుగా ఈ దేవుడు మార్చేస్తాడు. నీ యొక్క భక్తి జీవితాన్ని చూసినప్పుడు నీ బిడ్డలు బాగుపడిపోతారో, నీ యొక్క కుటుంబం బాగుపడుతుంది, నీ సమాజం బాగుపడుతుంది, నీ సంఘం బాగుపడుతుంది, నీ గ్రామం ప్రభు సొంతమైపోతుంది. అలా అయిపోవాలనంటే నువ్వు ప్రభువుకి అప్పగించుకో. ఎవరికండి? అలా అప్పగించుకునేటువంటి స్థితిలోనికి నువ్వు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించబడాలి. దేవుడు అట్టి కృప మీకు దయచేయగా. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు చెప్పించినటువంటి మాటల చేత మనం తాకబడ్డాం, దేవుని మాటల చేత మనం దర్శించబడ్డాం. ఈ నయోమి జీవితం అయిపోయింది అనుకున్నారు, ఊరు వారు అందరూ అనుకున్నారు. ఆమె అనుకుంది, ఆమె అంటుంది కదా, నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి అని అంటుంది కదా. సాతాను కూడా అంటున్నాడు కదా, సాతాను కూడా ఆమె జీవితాన్ని చూసినప్పుడు నీకు ఫుల్ స్టాప్ అయిపోయింది అమ్మా, ఇక నీ జీవితం అయిపోయింది, చాలు పెట్టు, చాలు నీ జీవితం అయిపోయిందని సాతాను అంటా ఉన్నాడు. అలాగే తను చూసినటువంటి, తన బ్రతుకును చూసినటువంటి నయోమి కూడా తను కూడా అనుకుంటుంది, నా బ్రతుకు అయిపోయింది కదా, మూడైపోతుంది నా బ్రతుకు, నా బిడ్డలు చనిపోయి ఇంకెందుకు నా బ్రతుకు, నా భర్త చనిపోయాడు ఇంకెందుకు నా బ్రతుకు అనుకుంటుంటే దేవునికి సమర్పించుకున్నట్టండి ఆ బ్రతుకులు ఏమైపోయింది. చూడండి, ఒక చిగురించిన చెట్టులాగా, ఒక పుష్కలమైనటువంటి ఫలాలు కాసేటువంటి చెట్టులాగా ఆమె జీవితాన్ని దేవుడు మార్చేసేదండి. ఏమి అనుకుంటున్నాడు, ఎంత మటుకు చాలండి, నా పిల్లల కంటే నేను గొప్పోడు కాదండి, ఎంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకో. ఈరోజు ఒకవేళ నీవున్నటువంటి స్థితిలో ఉండి, నీవున్నటువంటి పరిస్థితిలో నా బ్రతుకు వల్ల నాకు ఏ ప్రయోజనం లేదండి, నా బ్రతుకు వల్ల నాకు ఏ విధమైన సంతోషం లేదండి, నా భర్త హింసిస్తుంటే, నా బట్టలు బాగుపడిపోతూ ఉంటుంటే, నన్ను చుట్టూ ఉన్నటువంటి వాడు నన్ను నిందిస్తూ ఉంటుంటే, ఎందుకు నీకు వచ్చినటువంటి బతుకు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటుంటే నీకోసమే ఇది, నీకు ఫుల్ స్టాప్ నువ్వు పెట్టుకున్నా ఈ దేవుడు నిన్ను కామాగా మార్చేయడానికి ఇష్టపడతాను. దేవుడిని సమర్పించుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద నువ్వు ఆనుకోవడానికి ఇష్టపడు. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నీ భర్త జీవితాన్ని మరలా మూడుగా ఉన్నటువంటి జీవితాన్ని చిగురింప చేసిన మొక్కలాగా మార్చేస్తాడు. నీ బిడ్డల కోసం ఆలోచన చేస్తున్నాడు, నీ బిడ్డల జీవితాన్ని కూడా మార్చేస్తాడు. దేవుని వాక్యానికి ఉందమ్మా ఆ శక్తి, దేవుని యొక్క ఆలోచనకు ఉందమ్మా ఈ శక్తి. ఎవరు మార్చలేదండి ఒకవేళ నువ్వు అనుకున్నా కానీ ఈ దేవుడు మార్చగలడు, ఈ దేవుడు నిన్ను స్థిరపరచగలడు, ఈ దేవుడు నిన్ను గుణపరచగలడు,
ఎత్తైన స్థలాలను నేను నిలబెట్టగలడు. ఆ దేవుడు నీకు ఉద్ధరించగలడా? ఈ దేవుడికి అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మోకరించుదాం. అందరం మోకరించారు, మోకాలు లేని దేవుని సన్నిధిలో ఉన్నాం. కొద్ది నిమిషములు, వారానికి ఒకసారి మరి ఘనముగా దేవుని సన్నిధిలో కాసేపు ఎక్కువసేపు గడుపుతున్నాము కనుక ప్రార్థనలో ఎక్కువసేపు గడుపుదాం. ఒక్క 10 నిమిషాలు దేవుని సన్నిధిలో విశ్వాసముతో మోకరించండి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఏమన్నా వదిలిపోతాయి. మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. ఈ 40 రోజుల కాలంలో దేవుని నుండి ఎవరైతే దేవుని కార్యాన్ని చూడాలని ఆశిస్తూ ఉన్నారో, ప్రేమన దేవుని బిడ్డారా, సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి మీరు ప్రార్థన చేయండి. వాక్యం విన్నట్టుగా అంతా అయిపోయింది, ఇదిగో నా జీవితం అయిపోయింది, ఇక నాకు మరణమే శరీరం అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవదేవుడు ఏలియాను తిరిగి గొప్ప సేవ చేయడానికి పునరుద్ధరణ చేశాడు. నయోమి అంతా అయిపోయింది, ఇక నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, నా భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, నా అనుకున్న వారందరూ వదిలిపెట్టారు, ఎటు కాకుండా పోయినటువంటి ఆ దుఃఖకరమైన పరిస్థితులు ఉంటుండగా దేవుడు 3 బారిన తన జీవితాన్ని చిగురింపజేశాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితాన్ని కూడా రక్షించగలడు. ఇంతవరకు ఎంతో మంది జీవితాలను రక్షించాడు, కాపాడాడు కదా. ఎంతో మంది యాక్సిడెంట్లు, ఇక ఎంత అయిపోయింది, నా ప్రాణం వెడలిపోతుంది, ఇక నేను నా కుటుంబానికి దక్కకుండా పోతానేమో అనేటువంటి అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను రక్షించాడు. కొంతమంది మరణశయ్యలో భయంకరమైన వ్యాధి చేత పీడించబడి లేవలేనటువంటి స్థితిలో ఉంటుండగా, ఇక నేను నా కుటుంబానికి దూరం అయిపోయాను, ఇక నేను మరలా ఈ లోకాన్ని, నా ఇంటికి నేను వెళ్ళలేనేమో, ఈ లోకంలో నేను జీవించలేనేమో అనేటువంటి అలాంటి దుఃఖకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రేమణ దేవుని బిడ్డలారా, మరణ శయ్య నుండి, హాస్పిటల్ బెడ్ నుండి లేవనెత్తి రోజున దేవుడు తన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. అట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు, మోకరించు, మొరపెట్టు, నీ హృదయాన్ని కుమ్మరించు, దేవుని సన్నిధిలో నీ విన్నపము తెలియచేయి. ప్రేమణ దేవుని బిడ్డలారా, నిందలు, అవమానములు, శ్రమలను బట్టి నీవు వెనకడుగు వేయకు. ఇదిగో వాక్యం విన్నట్టుగా ఈ రోజున నీ జీవితం మోడుబారిపోయినా సరే, ఎండిన ఎడారిలాగా ఉన్నా సరే, తిరిగి జీవింపజేయగలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవా నాకు సహాయం చేయండి, దేవా నా జీవితాన్ని బాగుపరచండి, దేవా నా భర్త జీవితాన్ని బాగుపరచండి, దేవా మా అత్తగారిని, మా మామగారిని, మా బంధువులను, మా మిత్రులను జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు కార్చగలమో ఇప్పుడు మీరు కార్చండి. కన్నీటితో ప్రార్థన చేయండి, భారముతో ప్రార్థన చేయండి. సమయాన్ని చూడకండి, ఎవరు సమయాన్ని చూడకండి, ఆకలి తప్పులను చూడకండి, ఇహలోక సంబంధమైన విషయాలను తలంచకండి. కొద్దిసేపు విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయి. మరలా ఈ అవకాశం వస్తుందో రాదో కదా. పోయిన సంవత్సరం ఎంతో ఘనముగా కార్యాలను జరిగించుకోవాలనుకున్నాం, మధ్యలోనే కార్యక్రమాలు నిలిచిపోయాయి. దుర్భరమైనటువంటి గతి వచ్చిందయ్యా. ప్రేమణ దేవుని బిడ్డలారా, అలాంటి స్థితి ఈ రోజున మన దేశానికి అలాంటి గతి రాకుండా, మన గ్రామానికి అలాంటి గతి రాకుండా, నీ కుటుంబానికి అలాంటి దుస్థితి రాకుండా దేవా మమ్మల్ని సంరక్షించుకొని ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రేమణ దేవుని బిడ్డలారా, మీ కష్టం ఏదైనా దేవునితో చెప్పండి, మీ వ్యాధి ఏదైనా దేవునితో చెప్పండి, మీ యొక్క శ్రమలు, మీ నిందలు, మీ అవమానములు ఏవైనా దేవునితో చెప్పండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆదుకునే దేవుడు, మనకు సహాయము చేయగలిగినటువంటి దేవుడు. మా ప్రభువానికి వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం లేని వారు దేవుని సన్నిధిలో మొదలుపెట్టండి. వైద్యుల ద్వారా అసాధ్యము కావచ్చు కార్యము దేవుని ద్వారా సాధ్యము. వృద్ధాప్యములో మరి ఏ డాక్టర్ వలన, ఏ సైంటిస్ట్ వలన కానటువంటి వృద్ధాప్యం ఉన్న సారకు
అబ్రహాము దంపతులకు గర్భఫలం ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? విశ్వాసంతో ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి, దేవుడి సన్నిధిలో గోచాడు. నీ భర్త క్షేమము కొరకు, నీ భార్య క్షేమము కొరకు, నీ బిడ్డల క్షేమము కొరకు, వారి బాగోగుల కొరకు ఈ రోజున దేవుని సన్నిధిలో మొరపెట్టండి. మన సంఘ క్షేమము కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. అనేక మంది నశించుతున్నటువంటి ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎలాంటి దుస్థితిలో మనం ఉన్నాము, అనేక శ్రమలు, నిందల, అవమానముల మధ్యలో మనం ఉన్నాం. ఈ రోజున వాటన్నిటిని విడిపించగలిగిన దేవుని సమక్షంలో మనం ఉన్నాం. దేవుడు నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు. బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధులు, మూర్ఛ వ్యాధి, కుష్టు వ్యాధి, ఏ వ్యాధి అయినా తొలగించడానికి సమర్థుడు. విశ్వాసంతో ప్రార్థన చేయి, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగల దేవుడు. మూయబడిన గర్భాలను తెరిచిన దేవుడు. ఈ రోజున దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేయి. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయండి. మీ బంధువుల్లో, మీ మిత్రుల్లో, మీ బంధువర్గంలో ఎవరైతే గర్భఫలం లేక పీడించబడుతున్నారో వారి క్షేమం కొరకే ప్రార్థన చేయి. గర్భ సంచిలో బుడగలు, మరనేక రకములైనటువంటి ఇబ్బందుల చేత పీడించబడుతున్న స్త్రీల కొరకు ప్రార్థన చేయండి. ప్రేమల దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మీ హృదయాలు తెరవండి. ఎవరు మౌనంగా ఉండద్దు, అలక్ష్యంగా ఉండద్దు. ముగించుకోబోతూ ఉన్నాం. మరల ఈ సమయము మనకు రమ్మన్న రాదు కదా. దేవుని సన్నిధిలో ధారంతో ప్రార్థన చేయండి. అయ్యలారా, అమ్మలారా, సంఘ పెద్దలారా, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఒక గొప్ప బాధ్యత నీకు ఇచ్చాడు. సంఘంలో భారాన్ని పెట్టాడు. ఈ భారము మనము మోయట కాదు, దేవుడు మోస్తూ ఉన్నాడు. మన శక్తి సామర్థ్యములతో సేవ చేయలేము. మన శక్తి సామర్థ్యములతో, మన ఆలోచనలతో పరిచర్య జరిగించలేము. సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. దేవా, మా సంఘాన్ని ఆశీర్వదించు దేవా, మా సంఘాన్ని దీవించు దేవా, అంచెలంచెలుగా వర్ధిల్లింప చేయండి అయ్యా. సంఘానికి ఎవరైతే వస్తున్నారో వారందరిని ఆశీర్వదించండి. నీ యొక్క ఆత్మ చేత అభిషేకించండి. వారి ప్రాణాత్మ దేహములను స్వస్థపరచండి. ఎవరు ఏ కష్టముతో, నష్టముతో, చెప్పుకోలేని బాధలో ఉన్నప్పటికీ వారిని మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. నీ కార్యాలు జరిగించండి. పాడి పంట, పశువులను, దిక్కుటెద్దలను ఆశీర్వదించండి. మా ఉద్యోగాలను, వ్యాపారాలను, మా చేత వృత్తి పనులను దీవించండి. ప్రార్థన చేయండి. మీ క్షేమం కొరకు ప్రార్థన చేసుకునండి. ప్రేమణ దోమ బిడ్డలారా, వెంకటరాములు గారు కిడ్నీ సమస్యతో పీడించబడుతూ ఉన్నారు. తన స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. అయ్యన్న గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సగపు దేశాల గారి భార్య నాగమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. తన భుజము విరిగి ఎంతో పీడించబడుతూ ఉన్నది కుమార్తె. ఆ నొప్పి నుండి, బాధ, వేదన నుండి స్వస్థత కలిగినట్టుగా మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. పౌలే గారి లక్ష్మీదేవి కొరకు ప్రార్థన చేయండి. కాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఇన్ఫెక్షన్ తొలగించబడి పరిపూర్ణమైన స్వస్థత దేవుడే ఇచ్చులాగున్న ప్రార్థన చేయండి. గుండమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. మార్తమ్మ, బాలరాజు కొరకు ప్రార్థన చేయండి. వారి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఎలిషా కుమారుడు శ్రీకాంత్ కొరకు ప్రార్థన చేయండి. పరిపూర్ణమైన స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. నలుగురు బాబు కొరకు ప్రార్థన చేయండి. పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దానమయ్య కొరకు ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యము దేవుడు ఎవరికి అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. బైబిల్ శ్రీ మాతల కొరకు ప్రార్థన చేయండి. మన దేవుని బిడ్డలారా, సమగ్ర కొరకు ప్రార్థన చేయండి. కంటి ఆపరేషన్ అయ్యి చికిత్స పొంది రెస్ట్ లో ఉంటుండగా బిడ్డకు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. భాగ్యమ్మ, దావీదు గారి కొరకు ప్రార్థన చేయండి. ఆపరేషన్ చేయించుకోబోతా ఉన్నది. కంటి ఆపరేషన్ చక్కగా జరిగినట్టుగా ప్రార్థన చేయండి. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అప్పటికే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మా సంఘాన్ని దీవించిన ఆయన సంఘ సరిహద్దులను విశాలపరచాలి. పాస్టర్ గారి గృహ నిర్మాణము, కమిటీ హాలు, కావలసిన ప్రతి సమృద్ధిని మాకు అనుగ్రహించి మా ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి.
మీ బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. వెనకాల వారు మోకరించండి, కాసేపు దేవుడి సన్నిధిలో మోకరించండి. దేవానికి స్తోత్రం. దయగలిగిన మా తండ్రి, ఎంతమంది అయితే నీ సన్నిధిలో ఎలుగెత్తి మొదలుపెట్టారో, ఎంతమంది అయితే విశ్వాసంతో ప్రార్థించారో, వారి కుటుంబ క్షేమము కొరకే కానీ, వారి భర్తల విషయములో కానీ, వారి భార్యల విషయములు కానీ, వారి బిడ్డల విషయములు కానీ, వారి బంధువుల కొరకు కానీ, మా సంఘ క్షేమముకు, మా గ్రామ క్షేమం కొరకు కానీ ఎంతమంది అయితే ప్రార్థన చేశారయ్యా, వారి ప్రార్థనలన్నీ మీరు విని ఆలకించండి, సహాయం చేయండి. ఈ 40 రోజుల్లో గొప్ప ఘనమైన కార్యాలు మేము రుచి చూసి నిన్ను తిరిగి మహిమపరిచే కృపను ధన్యతను భాగ్యమును దయచేయమని యేసు క్రీస్తు దివ్య నామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడుతుండగా కానుక సమర్పణ చేద్దాం. పాస్టర్ గారు ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. వారు పాట పాడేలోపు మన కానుక సమర్పణ చేద్దాం. అందరికి వచ్చిన పాట పాడుకుందాం. మీ పాస్టర్ గారు పాడుకుంటారు. దయచేసి పాస్టర్ గారు కోరిక మేరకే ఈ పాట. ఎంత దూరము మోయించెదరు స్వామి కింత సిలువానెత్తి, సొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదరు. ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, కంటి నిదురాలేక కలత చెందిన ప్రభుని ఎంత దూరము మోయించెదరు స్వామి కింత సిలువానెత్తి, సొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదరు. సొమ్ము నాశించి గురుం అమ్ముకున్న యూదా, సొమ్ము నాశించి గురుం అమ్ముకున్న యూదా, నమ్మించి మీకిచ్చే నిమ్మానుయేలును ఎంత దూరము మోయించెదరు స్వామి కింత సిలువానెత్తి, సొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదరు. కరములు జోడించి కడకు గెత్సేమనెలో, కరములు జోడించి కడకు గెత్సేమనెలో, పరమా తండ్రిని వేడు నిరాపరాధిని బట్టి ఎంత దూరము మోయించెదరు స్వామి కింత సిలువానెత్తి, కొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదరు. వడలలసిన ప్రభువు తాడబడుచుండగా, వడలలసిన ప్రభువు
ఎంత దూరము మోయించెదరు. స్వామి కింత సిలువానెత్తి సొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదరు. కలువారి గిరి వరకు సిలువ మోయాలేక, కలువారి గిరి వరకు సిలువ మోయాలేక, అలసిన ప్రభు జంప నాలస్యమును చేసి ఎంత దూరము మోయించెదరు. స్వామి కింత సిలువానెత్తి సొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదరు. థ్యాంక్ యూ అన్న. చక్కటి పాట పాడి వినిపించిన దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన దౌర్బిడ్లారా మరి కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. అది నాగమ్మ ఏసన్న గారు ఎవరు ప్రత్యేక కానుక సమర్పించారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించిన దాక. ఈరోజు ఎవరు ఉన్నారు చూసుకో. చిట్టమ్మ వైభవ్ గోవింద్ వారు వచ్చారా? వస్తే చేద్దామా? ఉన్నారా ఇక్కడ? చిట్టమ్మ వైభవ్ గోవింద్. ఓకే, మంచిది. ప్రకటన గమనించండి. ఈ రోజున చేరవచ్చిన మీ అందరి కొరకు చక్కటి భోజనాలు సిద్ధపరచబడ్డాయి. మన స్థానిక సంఘ పెద్ద నాగరాజు గారు, వారి కుమారులు పౌలయ్య, మరి వారి కుమారులు కోడళ్ళు, వారి కుటుంబం అంతా కలిసి మరి చక్కటి ప్రేమ విందు వారు ఏర్పాటు చేశారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. అదే విధముగా మరి వచ్చే శుక్రవారం రోజున పిల్లగుని నాగభూషణమన్న గారు వారి కుటుంబము మరి భోజనాలు సిద్ధపరుస్తామని తెలియజేశారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి సమస్తము సమకూర్చును గాక. సంఘ పరిచారకురాలు చిట్టమ్మ గారు మరి మనం ప్రకటన చేస్తాం. మనకున్న పెద్ద వాచి గోడ గడియారం ఆగిపోయింది, అది తీసుకెళ్ళినా పనిచేయదన్నారు. అందుకని ఒక వాచి కావాలని తెలియచేసినప్పుడు, ప్రకటన చేసినప్పుడు ఆమె మొక్కుబడి చేసుకుని మరి చక్కటి వాచి ఈరోజు ఉదయం తీసుకొని వచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. వెనకాల బాగా కనపడుతుంది. మరి వాచి వారు స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని దీవించును గాక. మరి ఇవి ప్రకటనలు. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్త్రీల సమాజం వైపు ప్రకటనలు ఉన్నాయా? మంచిది. ప్రార్థన అనంతరము భోజనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కొంచెం నిదానముగా తోసుకోకుండా కొంచెం లైన్లో క్రమశిక్షణతో భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యవనస్తులైనటువంటి వారు, మరి పరిచర్య చేయగలిగినటువంటి వారు పరిచర్య వడ్డించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఆసక్తితో నీ పాద సముఖంలో చేరిన ఈ నీ ప్రియులందరినీ పేరు పేరు వరుసన దీవించారు. పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. వాక్య ధ్యానంలో తోడుగా ఉన్నారు. నీ ప్రియదాసుడిని నీ సన్నిధిలో నిలబెట్టుకొని బలమైనటువంటి మాటలు వినిపించారు. మా తండ్రి, మరి నయోమి నా జీవితం అయిపోయింది అనుకున్నది, తిరిగి తన జీవితాన్ని చిగురింపచేశారు. దైవజనుడైన ఏలియా నా జీవితం అయిపోయింది ఇంతే అనుకున్నాడు. తన జీవితాన్ని మరలా పునరుద్ధరింపజేసి గొప్ప పరిచర్య చేసే భాగ్యం ఇచ్చారు. ఈ రోజున మా తండ్రి, నీ ప్రేమిడులకున్న కష్టాలను, నష్టాలను, వ్యాధులను, బాధలను, సమస్యలను బట్టి ఎవరైనా ఇలాంటి ఇక అంతా అయిపోయింది, ఇక నాకు మరణమే శరణ్యం, ఎందుకు బ్రతికుండాలని అలాంటి స్థితిలో గనుక ఉన్నట్లయితే
మా ప్రభువా వారి జీవితాలను కూడా మీరు చిగురింప చేయండి. మా ప్రభువా నీ ప్రియబిడ్డలు నీ నుండి ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వారి భక్తి, వారి విశ్వాస, వారి విధేయత సామర్థ్యములను బట్టి మీరు సమృద్ధిగా అనుభవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా నేను భయభక్తులు కలిగి నమ్మకముగా సేవించే కృపను దయచేయండి. నీ ప్రియబిడ్డలు చేయించున్న ప్రతి పని పాటల్లో తోడుగా ఉండి చెదర కష్టార్థములను ఆశీర్వదించారు. మా స్థానిక సంఘ పెద్దలను, కార్యవర్గ సభ్యులను, స్త్రీల సమాజం వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున మా ప్రభువా మరి భోజనాలు సిద్ధపరిచిన సంఘ పెద్ద నాగరాజు గారిని, వారి కుటుంబాన్ని, అనుగ్రహించిన వారి సంతానం, కుమారులను, కోడళ్లను, కుమార్తెలను, వారి కుటుంబాలను, మనవలను, మనవరాలను దీవించండి. మా ప్రభువా మరి ఎంతో ప్రయాసపడి మా ప్రభు చేరువచ్చిన అందరి కొరకు చక్కటి ప్రేమ విందును ఏర్పాటు చేశారు. మా ప్రభు పరిచర్యలో సహకరించిన మా కార్యవర్గ సభ్యులను, మా ప్రభు స్త్రీల సమాజం వారిని, మా ప్రభు ప్రతి వారిని దీవించండి. మా ప్రభు వంట కొరకు సహకరించినటువంటి వారిని, మా ప్రభు నాగేశ్వరరావు గారిని, నాగరాజు గారిని, శేషన్న గారిని, మాత వేసన్న గారిని, మా ప్రభు నాగభూషణ గారిని, ఇంకా ఎవరైతే ఉన్నారో అయ్యా వారందరినీ బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి, ఐక్యతా భావమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మా స్త్రీల సమాజం వారిని దీవించండి. వారికి ఇచ్చిన ఐక్యతను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రీతిగా సంఘంలో ఐక్యతా భావమును కలిగి చేసి సమృద్ధిగా ఆశీర్వించబడడానికి కృప చూపించారు. ఎవరి బిడ్డలను దీవించండి, అనునించండి. చక్కగా మా ప్రభువా మరి యొక్క అన్ని సిద్ధపాట్లు చేస్తూ ఉన్నారు, వారందరిని దీవిస్తూ ఉన్నాం. రీతిగా చేరువచ్చిన ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. భోజనమును ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. తెలిసిన ప్రతి వారికి మంచి ఆరోగ్యమును, క్షేమమును దయచేయండి. ఎవరికి ఏ కష్టం నష్టం ఉన్నా సమస్తమును తీర్చి అది ఆరోగ్యములతో వర్ధిల్లింపచేసి తిరిగి రేపటి నుండి మా ప్రభు నీ కృపలో మేమందరము మరలా గడిపి మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కృపనీయమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తాన్ని పరలోకమున నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. మా అనుదినాహారమును మాకు దయచేయము, మా మనసును క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలకు తగినట్లు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మికమైన సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయన ఆరోగ్యములు, శాంతి, సమాధానములు, ఆసక్తితో ప్రభువు సమకూర్చిన మీకెల్లరకు, మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, మరి విశేషముగా మరి భోజనాలు సిద్ధపరిచిన నాగరాజయ్య కుటుంబము, సంతానము వారందరికీ సహకరించిన ప్రతి వారికి ఇప్పుడు మీ ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనాలు. మరొక ప్రకటన, ఈరోజు సాయంకాలం 7 గంటల నుండి మరి ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని తెలుగులో మూవీ వచ్చింది. ఈ సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మరి మన మందిరంలో తెర మీద ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా కుటుంబ సమేతంగా సాయంత్రం 7 గంటల నుండి మరి 8:30 వరకు గంటన్నర సేపు అది చూపించడం జరుగుతుంది. కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి వీక్షించాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.